ఎప్పుడైతే సారథి వాళ్ళకి అక్కినేనికి గొడవ అయిందో ఆయన బయటకు వచ్చేసి అన్నపూర్ణ స్టూడియోస్ ప్రారంభించాడు. ఎన్టీ రామారావు గారు విజయాలో 300 జీతానికి పనిచేసేవాడు. ఆయన వరకు మన దేశంతో మొదలై నా దేశంతో ముగిసింది ఆయన కెరియర్ ఫస్ట్ ఫేజ్. ప్రొడ్యూసర్లకి ఒక డిన్నర్ ఆఫర్ చేసేవాడు ఆయన ఒకరోజు నైట్ వాళ్ళ ఇంట్లో. అంటే చిరంజీవి గారు ఇలా ఏదో ఒక జిల్లా తీసుకునేవాడు ఆయన. ప్రభాస్ ఆల్రెడీ 5-6 ప్రాజెక్టులు చేస్తున్నాడు కాబట్టి ప్రస్తుతానికి అతనే సూపర్ స్టార్ అని అనుకోవాల్సి ఉంటుంది. దీంతో ప్రతి హీరో కూడా ప్రెజర్ పెడుతున్నాడు డైరెక్టర్ల మీద, ప్రొడ్యూసర్ల మీద. లైగర్ లాంటి సినిమా ఎంత దారుణమైన డిజాస్టర్ అయిందో మనం చూసాం. కొరటాల శివ వర్సెస్ చిరంజీవి నడిచినటువంటి ఆ ప్రాజెక్టులో చిరంజీవి ఇన్వాల్వ్మెంట్ పెరిగి ఈయన సీతారామరాజు అనౌన్స్ చేసినప్పుడు కృష్ణ గారు పిలిచి చెప్పాడు ఆయన చెయ్యొద్దు అని. మీరు చేస్తానంటే మేము ఆపేస్తాం అన్నాడు ఆయన. నేను చేయను మీరు చేయొద్దు అన్నాడు. ఈయన అక్కడ ఓకే అని చెప్పి బయటకు వచ్చి తన పద్ధతిలో తాను కొనసాగాడు. కొంతకాలం మాటలు లేవు వాళ్ళ మధ్య. కృష్ణని పిలిచి ప్రాజెక్టు డ్రాప్ చేసుకోమని చెప్పాడు. అప్పుడు రామారావు గారు పిలిచి కోప్పడ్డాడు, తీశాడు. అదే పద్ధతిలో రామారావు గారిని టార్గెట్ చేస్తూ, రామారావు గారిని రెడిక్యూల్ చేస్తూ దాదాపు 7-8 సినిమాలు తీశాడు కృష్ణ గారు. ఎన్టీఆర్ అభిమానులు ఆయన్ని కొట్టారు విజయవాడలో. నా భవిష్యత్తు ఏంటో నాకు అర్థం కావడం లేదు, కారణం ఎవరిని అడిగినా ఇదే చెప్తున్నారు. ఇది కృష్ణ గారికి ఎలా ప్రొజెక్ట్ చేశారంటే డబ్బులు ఇస్తే తప్ప పాడనంటున్నాడు అని. అంటే తర్వాత రామకృష్ణని ఈయన దెబ్బ కొట్టగలిగాడు, వేరే గొడవ. ఆ తర్వాత ఆయన అంతర్ధానం అయిపోయాడు. ఏమైపోయాడో తెలియదు. రామారావు గారు సీఎంగా ఉండి నోటీసులు ఇచ్చాడు. పద్మాలయ స్టూడియోస్కి చిత్ర నిర్మాణం కోసం ఇస్తే వీళ్ళు దాన్ని ఇతర యాక్టివిటీస్కి వాడటం మాత్రమే కాకుండా వేరే వాళ్ళకి అమ్మేశారు కూడా. పైగా నాగేశ్వరరావు గారికి సన్నిహితుడు, అన్నగారు అని పిలుచుకున్నటువంటి వ్యక్తి, ఆయన నుంచే దాడి జరగటం. నాగార్జున గారు తిరుపతి వెళ్ళి లడ్డూలు తీసుకొచ్చి వాళ్ళకి సరఫరా చేయటం, జైలుకి వెళ్ళి అదే స్టూడియో మీద రామారావు గారు మళ్ళీ కేసు పెట్టారు. రెండవది రాజ్ తరుణ్కి అవకాశాలు ఇప్పించడానికి తను కొంత హెల్ప్ చేసింది. అంటే ఇది వాళ్ళ పర్సనల్ అఫైర్. ఇది దీనిలో ఏమవుతుందంటే ఈ గందరగోళంలో వీళ్ళు సైకలాజికల్గా విపరీతంగా ప్రెజర్ ఫీల్ అయిపోయి రివెంజ్ ప్రోగ్రామ్గా వీళ్ళే డిజైన్లోకి వెళ్ళిపోతారు. నమస్తే, వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నేను మీ భాను దాడి. ఈరోజు మనతో స్టూడియోలో ప్రముఖ సినీ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయన నుంచి సినీ పరిశ్రమ గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. మీరు ఈ సినీ జర్నలిస్ట్గా రావడానికి ఏంటి సార్ ప్రోత్సాహం? సినీ జర్నలిస్ట్ అని కాదమ్మా, నేను మామూలుగా జర్నలిజంలోకి వచ్చాను. ఓకే సార్. అయితే సినిమాల మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్తో దాని గురించి రాయటం మొదలుపెట్టాను. ఓకే సార్. అంటే నేను దినపత్రికల్లో పనిచేశాను, తర్వాత టీవీలోకి వచ్చాను, ఎలక్ట్రానిక్ మీడియాలోకి వచ్చిన తర్వాత. ఓకే సార్. నేను హెచ్ఎం టీవీలో చేసినప్పుడు కూడా జనరల్ డెస్క్లోనే చేశాను. తర్వాత విదేశీ వార్తలు అనువాదం చేయటం ఆ యాక్టివిటీలో ఉండేవాడిని. ఓకే సార్. TV5లో నేను మొదటిసారిగా ఫిలిం దీనిలోకి ఎంటర్ అయ్యాను. ఓకే సార్. అక్కడి నుంచి అదే లైన్లో ట్రావెల్ అయ్యాను అన్నమాట. చాలా ఫేమస్ అయిపోతూ వచ్చారు సార్. ఏం లేదు అంటే నాకు తెలిసిన విజయవాడలో ఉన్నాను నేను బేసిక్గా. ఓకే సార్. మాది విజయవాడ కాదు కానీ నేను ఎక్కువ రోజులు విజయవాడలో ఉన్నాను. ఉండటం అప్పుడు విజయవాడ సెంటర్గా సినిమా పరిశ్రమ, అంటే సినిమాలకు సంబంధించినటువంటి పంపిణీ రంగం అంతా అక్కడే ఉండేది. గాంధీనగర్లో. అలాగే ఈడ్పుగంటి లక్ష్మణరావు గారు అని ఆయన్ని సినిమా పరిశ్రమ ఆ రోజుల్లో బాబాయ్ అని పిలిచేది. లక్ష్మీ పబ్లిసిటీస్ అని చాలా పెద్ద సంస్థ అది. లక్ష్మీ ఫిలిమ్స్ అని లింగమూర్తి గారు ఆయన నేతృత్వంలో నడిచేది. అది యాక్చువల్గా కేఎల్ఎన్ ప్రసాద్ గారి, ఆంధ్రజ్యోతి కేఎల్ఎన్ ప్రసాద్ గారిది ఇది. అందులో లింగమూర్తి గారు మొత్తం ఆపరేషన్స్ అన్నీ ఆయన చూసేవారు. పబ్లిసిటీ డివిజన్ ఈయన చూసేవారు, ఈడ్పుగంటి లక్ష్మణరావు గారు చూసేవాడు. మేము ఎక్కువ అక్కడ కూర్చునేవాళ్ళం ఆ టైంలో. పర్టికులర్గా లక్ష్మీ పబ్లిసిటీస్లో ఎక్కువ కూర్చునేవాళ్ళం. దాంతో సినిమా పరిశ్రమకి సంబంధించిన అన్ని విషయాలు తెలుస్తూ ఉండేవి. అలాగే వాళ్ళతో మాట్లాడుతూ ఉండటం వలన తర్వాత నేషనల్ లిథో ప్రింటర్స్ అని ఒకటి ఉండేది విజయవాడలో. సినిమా పరిశ్రమకి పోస్టర్ ప్రింటింగ్ అనేది వాళ్ళే మొనోపలి. ఆయన NLP బాబు గారు అంటారు. మానికొండ అనే విలేజ్ వాళ్ళది. విజయవాడ నుంచి 30 కిలోమీటర్లు ఉంటుంది అది. అది వాళ్ళ గ్రామం. సూరెడ్డి బాబు గారు ఆయన ఇంటి పేరు సూరెడ్డి.
ఆయన ఎన్ఎల్పి కొంతమంది భాగస్వాములతో కలిసి ప్రారంభించారు అప్పుడు. ఓకే. అలాగే విజయాలో కూడా భాగస్వాములు ఉండేవాళ్ళు. విజయ డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీలో అవును. వాళ్ళు కూడా ఎన్ఎల్పిలో భాగస్వామ్యంలో ఉండేవాళ్ళు. ఇలా సినిమా పరిశ్రమకు సంబంధించిన పోస్టర్ ప్రింటింగ్ విజయవాడ నడిచేది. విజయవాడ అంటే ఎన్ఎల్పి కాస్ట్లీ అనుకున్న వాళ్ళు శివకాశి వెళ్ళేవాళ్ళు అప్పుడు. పబ్లిసిటీ హోర్డింగ్స్ ఈ వ్యవస్థ అంతా కూడా లక్ష్మీ పబ్లిసిటీస్లో జరిగేది. ప్రతి డిస్ట్రిబ్యూషన్కి ఒక పబ్లిసిటీ విభాగం ఉండేది. ఈ పద్ధతిలో అన్నపూర్ణ పబ్లిసిటీస్ అని ఒకటి ఉండేది జింకానా గ్రౌండ్స్ వెనకాల. అవును. ఇలా శ్రీ ఫిలిమ్స్ వాళ్ళకి నవయుగ వాళ్ళకి ఒకటి ఉండేది పబ్లిసిటీ డివిజన్. అంటే అవి రెండు సిస్టర్ కన్సర్న్స్, నవయుగ శ్రీ ఫిలిమ్స్. ఇది పర్వతనేని చంద్రశేఖరరావు గారిది శ్రీ ఫిలిమ్స్ అనేది, నవయుగనేమో కాట్రగడ్డ వాసు గారిది. అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా దానిలో భాగస్వామిగా ఉండేవారు మొదట్లో. తర్వాత ఆయన బయటకు వచ్చేసి కృష్ణప్రసాద్ అని ఒక ఆయన, విబి రాజప్రసాద్ గారి బ్రదరు, ఆయనతో కలిసి అన్నపూర్ణ పిక్చర్స్ అని ఇంకో డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీ పెట్టారు. ఇప్పుడు పెట్రోల్ బంక్ ఉంది అక్కడ జింకానా గ్రౌండ్స్ ఆపోజిట్లో. ఆ పెట్రోల్ బంక్ ఉన్న ప్లేస్లో అన్నపూర్ణ పిక్చర్స్ అని డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీ ఉండేది ఆ రోజుల్లో. వాళ్ళది ఒక పబ్లిసిటీ విభాగం ఉండేది. హోర్డింగ్స్ అవి వేసేవాళ్ళు, కట్అవుట్లు, పెయింటింగ్, చాలా యాక్టివిటీ జరిగేది. ఈవెన్ ప్రెసెస్ కూడా నడుస్తూ ఉండేవి కదా సార్ అక్కడే. ప్రెస్లో సినిమా వీక్లీ సినిమా న్యూస్ అప్డేట్ ఇచ్చే సినిమా పత్రికలు ప్రధానంగా మెడ్రాస్ నుంచే నడిచినాయి మొదటి నుంచి. సినిమా పత్రికలు విజయవాడ తర్వాత ఎప్పుడు. ఓకే. అంటే ఆ రోజుల్లో సినిమా పత్రికలు అంటే వెండితెర ఒకటి ఉండేది, తర్వాత విజయ్ చిత్ర ఉండేది. విజయ్ చిత్రకి ముందు కినిమా అని ఒక పత్రిక నడిపారు వాళ్ళే. సినీ హెరాల్డ్ అని ఒకటి ఉండేది. ఇవన్నీ కూడా మెడ్రాస్ బేస్డ్గానే నడిచేవి, ఎందుకంటే యాక్టివిటీ అక్కడ జరిగేది కాబట్టి. సినిమాలన్నీ అక్కడే కదా అక్కడే తీసేవాళ్ళు. డిస్ట్రిబ్యూషన్ వ్యవహారం అంతా విజయవాడలో జరిగేది, హైదరాబాద్కి ఏం సంబంధం లేదు. అయితే సారథి స్టూడియోస్ ఉండేది. ఎక్కువ అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమాలు ఇక్కడ షూట్ అయ్యాయి. ఆయన ఇక్కడ ఉండేవాడు కాబట్టి హైదరాబాద్ వచ్చేసాడు. మెడ్రాస్ నుంచి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో ఆయన యాక్టివిటీ నడిచేది అంతవరకే. భాగ్యనగర్ స్టూడియోస్ అని ఇంకోటి ఉండేది, అది ఇప్పుడు లేదు, అది క్లోజ్ అయిపోయింది. బాదం రామస్వామి గారిది అది. ఆ స్టూడియోలో కొంత యాక్టివిటీ జరిగేది. ఎప్పుడైతే సారథి వాళ్ళకి అక్కినేనికి గొడవ అయిందో ఆయన బయటకు వచ్చేసి అన్నపూర్ణ స్టూడియోస్ ప్రారంభించాడు. అలా అలా అక్కడి వరకే హైదరాబాద్. 90 వరకు దాదాపుగా మెడ్రాస్లోనే సినిమాలు నడిచాయి. ఇప్పటికి కూడా రీ రికార్డింగ్స్ కావచ్చు, మ్యూజిక్ సాంగ్స్ అన్నీ కూడా అక్కడే జరుగుతున్నాయి కదా సార్. డబ్బింగ్ కూడా చెన్నైలో లేదమ్మా, అయిపోయింది, అంతా వచ్చేసింది హైదరాబాదే యాక్టివిటీ అంతా నడుస్తుంది. తమిళ సినిమాలు కూడా వచ్చి రామోజీ ఫిల్మ్ సిటీలో తీసుకుంటున్నారు. ఇప్పుడు అక్కడ స్టూడియోలు చాలా వరకు మూతపడిపోయినాయి మెడ్రాస్లో యాక్టివిటీ లేక. అంటే ఆ రోజుల్లో తెలుగు, కన్నడ, మలయాళ పరిశ్రమలన్నీ అక్కడే ఉండేవి. అందరు ఆర్టిస్టులు అక్కడే ఉండేవాళ్ళు. అందుకని మీకు చాలామంది ఆర్టిస్టులు, తెలుగు ఆర్టిస్టులు వాళ్ళ సినిమాల్లో కనిపించేవాళ్ళు. అలాగే కన్నడ ఆర్టిస్టులు మన సినిమాలో ఉదయ్ కుమార్ లాంటి వాడు తెలుగు సినిమాల్లో కూడా కనిపించేవాడు. రాజ్ కుమార్ తెలుగులో 2-3 సినిమాలు చేయటానికి కారణం అదే. అలా మొదలైంది. అంటే సినిమా అంటే ఇంట్రెస్ట్ విజయవాడలో ఉండటం వలన జరిగింది. నేను చదివింది కూడా అక్కడే, విజయవాడలోనే చదివాను. శాతవాహన కాలేజీలో చదివాను. శాతవాహనలోనే డిగ్రీ చేశాను. తర్వాత సిద్ధార్థ లా కాలేజీలో చేరాను. సో నాకు విజయవాడతో పర్టికులర్గా ఈడ్పుగంటి లక్ష్మణరావు గారితో సంబంధం ఉండటం వలన సినిమా ఇంట్రెస్ట్, సినిమా జ్ఞానము అలా వచ్చింది. అలాగే పత్రికలు విపరీతంగా చదివేవాళ్ళం. సినిమా అభిమాన సంఘాలు విజయవాడ కేంద్రంగానే ఉండేవి. ఈ అభిమానులతో ఇంటరాక్షన్స్ ఉండేవి. ఆ రోజుల్లో అక్కినేని అభిమానులందరూ అలంకార్ సెంటర్ దగ్గర సమావేశం అయ్యేవారు రోజు. రామారావు గారి అభిమానులందరూ దుర్గా కళామందిరంలో సమావేశం అయ్యేవారు. ఆ కాంపౌండ్లో, కళామందిర్ కాంపౌండ్లో రోజు ఈవినింగ్ కనీసం ఒక 50 మంది ఎన్టీ రామారావు గారి అభిమానులు ఉండేవాళ్ళు. అలంకార్ ఇప్పుడున్న అలంకార్ ఈ షేప్లో ఉండేది కాదు అప్పుడు.
సింగిల్ థియేటర్, ముందంతా ఖాళీ స్థలం ఉండేది, ఇప్పుడు కాంప్లెక్స్ కింద అన్ని మారిపోయింది. అవును హోటల్ కింద అలా కాంప్లెక్స్ పెట్టేశారు. ఇప్పుడు కాంప్లెక్స్ అయిపోయింది. ఆ రోజుల్లో అలంకారు చాలా హాయిగా ఉండేది, చుట్టూ చెట్ల కింద కూర్చోవడానికి అరుగులు అలా ఉండేది. అక్కడ కూర్చుని ఉండేవాళ్ళు నాగేశ్వరరావు గారి అభిమానులు. అంటే ఆయన సినిమాలు ఎక్కువ ఆ థియేటర్లో రిలీజ్ అయ్యేవి. రామారావు గారి సినిమాలు కళామందిర్లో ఎక్కువ రిలీజ్ అయ్యేవి. తర్వాత అప్సరా థియేటర్ వచ్చిన తర్వాత అటు షిఫ్ట్ అయింది, ఏసీ థియేటర్కి వెళ్ళింది అది. అవును అవును. అప్పటి వరకు కళామందిర్ ఆయన సినిమాలన్నీ దాదాపుగా. అంటే కారణం విజయ పిక్చర్స్లో రిలీజ్ అయ్యేవి ఆయన సినిమాలు, విజయవాడ లీజ్లో ఉండేది ఆ థియేటర్. ఆ రోజుల్లో ప్రతి డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి రాష్ట్ర వ్యాప్తంగా పర్మనెంట్ థియేటర్స్ ఉండేవి వాళ్ళ లీజులో. అవును. అందుకని వాళ్ళ సినిమాలు ఆ థియేటర్ అంటే డిస్ట్రిబ్యూటర్ ఎవరో తెలిసిపోతే ఏ థియేటర్లో సినిమా వస్తుందో తెలిసిపోయేది. ఓకే సార్. పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వచ్చినప్పుడు కింద వేసేవాళ్ళు ఏ ఏరియా ఏ డిస్ట్రిబ్యూటర్ అనేది. అవును. దాన్ని బట్టి ఏ ఊళ్ళో ఏ థియేటర్లో సినిమా రిలీజ్ అయిపోతుందో మనకు తెలిసిపోయేది. అలా ఉండేది నెట్వర్క్ ఆ రోజుల్లో. ఈ సమాచారం తెలిసి ఉండటం చేత నేను కొంచెం ఫిలిం జర్నలిజంలోకి వచ్చిన తర్వాత నిలదొక్కుకోగలిగాను. ఓకే సార్, ఈ ఫిలిం జర్నలిజంకి ఏదైనా కోర్స్ ఉంటుందా లేదా సినిమాల మీద అవగాహన ఉంటే వచ్చే అట్లా కోర్సులే ఉండవమ్మా దేనికి. అంటే జర్నలిజం కోర్సు ఉంటుంది మామూలుగా, మాస్ కమ్యూనికేషన్ చేస్తే సరిపోతుంది. ఓకే. అంటే మీకు ఒకటి ఇందులో ప్రధానం ఏంటంటే విషయం తెలియాలి, విషయం తెలుసుకునే ప్రయత్నం చేయాలి, ఒక పరిశోధన చేసేటువంటి దృక్పథం ఉండాలి. తర్వాత మీరు తెలుసుకున్న దాన్ని ప్రపంచానికి అందంగా చెప్పగలిగి ఉండాలి. అది రాతపూర్వకంగా చెప్తారా లేకపోతే ఇంకేదైనా మాధ్యమంలో చెప్తారా అనేది మీ చాయిస్. అది ఒకటి, ఎనీ ఫ్యాకల్టీ, మీరు క్రైమ్ చూడండి, లేకపోతే సినిమా చూడండి, లేదా డివోషనల్ చూడండి, లేకపోతే నేషనల్ ఇంటర్నేషనల్ టాపిక్స్ చూడండి, లేకపోతే సెంట్రల్ పాలిటిక్స్ వరకు చూడండి, లేదు లోకల్ పాలిటిక్స్ చూడండి, విలేజ్ పాలిటిక్స్ చూడండి, ఏదైనా కానీ ఒక పరిశోధన ఉండాలి. ఆ పరిశోధన ఉన్నప్పుడు మాత్రమే మీ మార్క్ పడుతుంది దాని మీద. మీ మార్క్ పడ్డప్పుడే మీకు గుర్తింపు వస్తుంది. అది లేనంత కాలం మీరు ఉంటారు అంతే అక్కడ. మీరు ప్రత్యేకంగా వేసే ముద్ర లేనప్పుడు మిమ్మల్ని పట్టించుకోదు ప్రపంచం. అవును సార్. ఇప్పుడు నార్మల్గా సినీ పరిశ్రమలో మెయిన్గా కనిపించే క్యారెక్టర్స్కి వాళ్ళకి ఎక్కువ రెమ్యునరేషన్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్లో పనిచేసే టెక్నీషియన్స్కి వాళ్ళకి ఎలా ఉంటాయి సార్ పేమెంట్స్ అనేవి? రెమ్యూనరేషన్స్ అనేవి ఒకప్పుడు ఒకలా ఉండేదమ్మా, ఇప్పుడు మారిపోయింది పరిస్థితి. ఓకే. అంటే ఇదివరకు రోజుల్లో ప్రారంభ దినాల్లో చాలా కంపెనీలు ఆర్టిస్టులని పర్మనెంట్గా తీసుకునేవాళ్ళు. కాంట్రాక్ట్స్ కూడా ఉండేది. అదే కాంట్రాక్టులు కాదమ్మా, జీతానికే తీసుకునేవాళ్ళు. ఎన్టీ రామారావు గారు విజయాలో 300 జీతానికి పనిచేసేవాడు. ఆయన 300 అంటే మంత్లీ 300 ఇస్తారు ఆయనకి జీతం. సినిమా ఉండి సినిమాలో క్యారెక్టర్ చేస్తే 5,000 ఇచ్చేవాళ్ళు. 5,000 రెమ్యూనరేషన్ సినిమాకి, మంత్లీ శాలరీ 300. ఈ ప్రాతిపదికనే ఆయన విజయాలో పాతాళ భైరవి, షావుకారు నుంచి మొదలైంది. షావుకారు, పాతాళ భైరవి, పెళ్లి చేసి చూడు, మిస్ అమ్మ, ఈ సినిమాలన్నీ అలా వచ్చిన సినిమాలే. ఆ తర్వాత ఆయన సూపర్ స్టార్ అయిపోయాడు, ఆ కాంట్రాక్ట్ నుంచి బయటకు వచ్చేసాడు. పాతాళ భైరవి తర్వాతే బయటకు వచ్చాడు. అయితే విజయ వాళ్ళకి మాత్రం ఆ రేటుకి చేస్తానని చెప్పాడు. బయట నేను వేరే రేట్ తీసుకున్నప్పటికీ మీకు అది అలా చేస్తాను అనే కమిట్మెంట్ ఇచ్చి బయటకు వచ్చేసాడు ఆయన కాంట్రాక్ట్లో నుంచి. ఆ తర్వాత ఆయన ధోరణిలో ఆయన వెళ్ళాడు. అయితే రెమ్యూనరేషన్లు ముందే మాట్లాడేవాళ్ళు ఆ రోజుల్లో. ఆయన చివరి రోజుల వరకు అదే జరిగింది. రామారావు గారు ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చిన చివరి సినిమా నా దేశం వరకు, మన దేశంతో మొదలై నా దేశంతో ముగిసింది ఆయన కెరియర్ ఫస్ట్ ఫేజ్. తర్వాత ఒక 5-6 సినిమాలు చేశాడు ఆయన విడిగా. అయితే ఈ 2 సినిమాల మధ్యలో ఆయన జస్ట్ రెమ్యూనరేషన్ చెప్పేవాడు. ఆ రెమ్యూనరేషన్ పెంచేటప్పుడు కూడా ఆయన ఒక పద్ధతి మెయింటైన్ చేసేవాడు. అంటే ప్రొడ్యూసర్లకి ఒక డిన్నర్ ఆఫర్ చేసేవాడు ఆయన ఒకరోజు నైట్ వాళ్ళ ఇంట్లో. ఆ డిన్నర్లో ఆయనే వడ్డనకి దిగేవాడు, ఒక డిష్ ఆయనే వడ్డించేవాడు. వడ్డించిన తర్వాత వీళ్ళకి బయట ఈ తాంబూల సేవనం కార్యక్రమం జరిగేటప్పుడు చెప్పేవాడు, బాబు నేను ఈ రోజు నుంచి రేటు పెంచుతున్నాను, ఇది నా రేట్ అని చెప్పి వెళ్ళిపోయాడు లోపలికి.
ఇలా ఒక పద్ధతి ఉండేది. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు ఏంటంటే సినిమా ఎంత కలెక్ట్ చేస్తోంది, ఇది ఒక దశ రామారావు గారిది. ఆ తర్వాత రోజుల్లో ఏరియా హక్కులు అడగటం మొదలెట్టారు. అంటే మీరు కృష్ణా జిల్లాను, లేకపోతే తూర్పుగోదావరి, లేకపోతే పశ్చిమ గోదావరి, ఇలా ఒక జిల్లా హక్కులు అడగటం అనేది పద్ధతిగా మొదలైంది. ఒక దశలో ఒక ఏరియా రైట్స్ అంటే ఇక్కడ నైజాం హక్కులు అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా నడిచింది. అంటే చిరంజీవి గారు ఇలా ఏదో ఒక జిల్లా తీసుకునేవాడు ఆయన. ఆ జిల్లాయే రెమ్యూనరేషన్ ఆయనకి. అంటే ఆ జిల్లాలో సినిమా హిట్ అయితే ఆ జిల్లాలో ఒకసారి అది ₹1,00,00,000 కలెక్ట్ చేయొచ్చు. ₹1,00,00,000 రెమ్యూనరేషన్. ఆ తర్వాత సినిమా ఫ్లాప్ అవ్వచ్చు, దానికి 30 లక్షలే రావచ్చు. 30 లక్షలే ఆ సినిమాకి రెమ్యూనరేషన్. ఆ పద్ధతిలోనే వెళ్ళాడు ఆయన. ఇది ఒక స్టైల్. ఇప్పుడు ఏంటంటే ప్రొడక్షన్ కాస్ట్ ఎంత పెడుతున్నారో దానిలో పర్సంటేజ్ ఒక పద్ధతి, రెండోది వచ్చిన వసూళ్లలో పర్సంటేజ్ ఒక పద్ధతి పెడుతున్నారు. ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ అంటే అప్పుడు లోకల్ మార్కెట్. ఎన్టీ రామారావు గారి వరకు లోకల్ మార్కెట్ సినిమా. చిరంజీవి గారి టైంలో కూడా లోకల్ మార్కెట్ ప్రధానం, కాకపోతే అబ్రాడ్ ఉండేది. ఈ అబ్రాడ్కి వెళ్ళటం, విదేశాల్లో తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ సినిమాలు రిలీజ్ చేయటం అనేది దేశోద్ధారకులు సినిమా నుంచి మొదలైంది కల్చర్. అంతకుముందు తక్కువ ఈ మార్కెట్ మాత్రమే ఉండేది మనకి. ఇప్పుడు అలా కాదు కదా, మార్కెట్ విస్తరించింది. పాన్ ఇండియా అంటున్నారు, పాన్ వరల్డ్ అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా సినిమా రకరకాల భాషల్లోకి, ఇంగ్లీష్లోకి తర్జుమా చేసి కూడా రిలీజ్ చేశారు. మన కల్కి చేశారు. కాబట్టి ఈ వైడ్ రేంజ్ మార్కెట్ వెళ్ళిపోయింది కాబట్టి రెమ్యూనరేషన్లు కూడా ఆ లెవెల్కి పెంచేశారు. ఇప్పుడు పాన్ వరల్డ్ ప్రపంచ మార్కెట్ ఉన్నటువంటి హీరో కనీసం 100 కోట్లు తీసుకుంటున్నాడు. ఈ 100 కోట్లు అనేది ఎన్టీ రామారావు గారి చివరి రోజుల్లో మ్యాక్సిమం 30 lakhs తీసుకున్నాడు ఆయన. 30 లక్షలు ఎక్కడ, 100 కోట్లు ఎక్కడ, దానికి దీనికి ఏమిటి సంబంధం అంటే ఆయన్ని మించిన నటులా వీళ్ళు, లేకపోతే ఆయన్ని మించిన ఇమేజా, ఆ కొలత కాదు. ఈవెన్ చిరంజీవి కూడా 1.5 ఆ రేంజ్లోనే నడిచింది ఆయనది. ఇప్పుడు పరిస్థితి ఏంటి చిరంజీవిది అంటే ఆయన ఇప్పుడు 30 కోట్లు. ఆయన మార్కెట్ని బట్టే రెమ్యూనరేషన్, స్టార్ డమ్ము, సీనియారిటీలు ఇవన్నీ కాదు. ఇప్పుడు ఒక హీరోకు ఉన్నటువంటి మార్కెట్ ఏమిటి, ఎంత విస్తృతి ఉంది, ఆయనకి ఏ మేరకు గుర్తింపు ఉంది అతనికి అనే దాని మీద రెమ్యూనరేషన్. మార్కెట్ పెరగటం వలన, అంటే ఏరియా పెరగటం వలన, మార్కెట్ పెరిగింది కాబట్టి డబ్బులు ఖర్చు పెట్టడానికి ప్రొడ్యూసర్కి ఇబ్బంది ఉండదు, ఎందుకంటే రిటర్న్స్ గ్యారంటీ ఉంటుంది కాబట్టి. రెండోది, సినిమా అనేది ఒకప్పుడు కేవలం థియేటర్స్లో మాత్రమే రిలీజ్ అయ్యేది. ఇప్పుడు అలా లేదు పరిస్థితి. సీన్ మారింది. సినిమా అనేది రకరకాల మాధ్యమాల్లో అమ్ముడవుతోంది. ఇదివరకు సినిమాకి డబ్బులు రావాలంటే కౌంటర్లో వచ్చేటువంటి డబ్బులే డబ్బులు. ఇప్పుడు సినిమా తయారవుతున్న దశలో టైటిల్ అనౌన్స్మెంట్కి ఒక ఈవెంట్ పెడితే ఆ ఈవెంట్ రైట్స్ కూడా అమ్ముతున్నారు. ఆ ఈవెంట్ రైట్స్ నుంచి మొదలు పెడితే ప్రీ రిలీజ్ ఈవెంట్ రైట్స్ అమ్ముతున్నారు, అన్ని రకాలుగా అమ్ముతున్నారు. ఓటీటీకి అమ్ముతున్నారు, డిజిటల్ ప్లాట్ఫామ్స్కి అమ్ముతున్నారు, దాంతోపాటు శాటిలైట్కి అమ్ముతున్నారు. ఇన్ని రకాల హక్కుల అమ్మకాల దగ్గర నుంచి రెవెన్యూ మొదలైపోతుంది. సినిమా తయారవుతున్న క్రమంలోనే రెవెన్యూ కూడా వచ్చేస్తుంది, జనరేట్ అవుతుంది. ఈ కండిషన్లో ఉన్నాం మనం. సినిమా రిలీజ్ అయిన తర్వాత అది రకరకాల భాషల్లో అనేక ప్రాంతాల్లో విడుదలవుతుంది. తర్వాత ఆయా భాషల్లో ఉన్నటువంటి టీవీ ఛానళ్ళకి శాటిలైట్ హక్కులు అమ్ముతున్నారు వీళ్ళు. ఒక తెలుగులోనే కాదు, అది హిందీలోనూ అమ్ముతున్నారు, తమిళ్లోనూ అమ్ముతున్నారు, రకరకాలుగా అమ్ముతున్నారు. ఇది ఒక స్టేజ్. దీని తర్వాత ఓటీటీలకు అమ్ముతున్నారు ఇదే సినిమాని. ఇలా రకరకాలుగా అమ్ముతున్నారు. థియేటర్కల్ రైట్స్ అనేది ఒక భాగంగా మారిపోయింది ఇప్పుడు. గతంలో అదే ప్రధానం, ఇప్పుడు అది ప్రధానం కాదు. ఇన్ని రకాల రెవెన్యూ సోర్సెస్ వచ్చినాయి సినిమాకి. కౌంటర్ నుంచి వచ్చే డబ్బులు కాకుండా ఇన్ని రకాలుగా డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఒక విస్తృతమైన మార్కెట్ ఉంటే రెవెన్యూ ఎక్కువ వస్తుంది అనే కాన్ఫిడెన్స్తో ఈ సినిమాలు తీస్తున్నారు వీళ్ళు.
అందుకని సినిమా బడ్జెట్లు, హీరోల రెమ్యూనరేషన్లు, ఎవరికి ఎంత పెద్ద మార్కెట్ ఉంటే అంత ఎక్కువ డబ్బులు వస్తాయి అనేదే ఇప్పుడు క్రైటీరియా. ఓకే, ఇప్పుడు టాలీవుడ్లో ఎవరు సార్ నెంబర్ 1 మార్కెట్? అంటే ఎప్పుడు నెంబర్ 1 పొజిషన్ అంటూ తిరుగుతుండేది కదా, ఎవ్రీ ఇయర్ మారుతూ ఉండేది కదా, అలా ఎవరిది పెద్ద మార్కెట్? ఎవరు ఎక్కువ డబ్బులు సంపాదిస్తే వాళ్ళే. అంటే రామ్ చరణ్, ఎన్టీఆర్ యాక్ట్ చేసినటువంటి ట్రిపుల్ ఆర్ అనేది 1200 కోట్ల పైన కలెక్ట్ చేసింది. దీనికంటే ముందు బాహుబలి 2 1500 కోట్లు కలెక్షన్తో అది ఉంది. 1000 కోట్లు అనేది ఇప్పుడు కల్కి 1000 కోట్ల క్లబ్లో చేరుతోంది. కాబట్టి ఎవరు అంటే వీళ్ళందరికీ ఆ మార్కెట్ ఉంది. అయితే రెగ్యులర్గా ఈ బిగ్ ఏరియాలో కంటిన్యూస్గా సినిమాలు చేస్తున్నవాడు ప్రభాస్. అవును, ఆయనవే రిలీజ్ అవుతున్నాయి కూడా. అంటే మిగిలిన వాళ్ళు నెమ్మదిగా ఆ మార్కెట్కి ఎక్స్పాండ్ అవుతున్నారు ఇప్పటికీ. రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ ద్వారా ప్రపంచ ప్రేక్షకుల ముందుకు వెళ్ళాడు అంతే. దాని తర్వాత సినిమా కంటిన్యూ అవ్వాలి. అది కంటిన్యూ అయితే తను నిలబడతాడు. ఎన్టీఆర్ కూడా ఇప్పుడు దేవరా అదే మార్కెట్ని టార్గెట్ చేస్తున్నారు. అది ఏ మేరకు వసూలు చేస్తుంది అనే దాన్ని బట్టి అతని భవిష్యత్తు ఆధారపడింది. ప్రభాస్ ఆల్రెడీ 5-6 ప్రాజెక్టులు చేస్తున్నాడు కాబట్టి ప్రస్తుతానికి అతనే సూపర్ స్టార్ అని అనుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అల్లు అర్జున్, నిజానికి వీళ్ళందరూ కూడా ప్రభాస్ బాహుబలిలో చేయడానికి ముందు ప్రభాస్ కంటే పెద్ద హీరోలు వీళ్ళు. తెలుగు మార్కెట్ వరకు పరిమితం అయితే, కానీ పాన్ ఇండియా మార్కెట్కి ఎక్స్పోజ్ కావడం ద్వారా వీళ్ళందరినీ అధిగమించాడు. వీళ్ళందరూ 30 కోట్ల రేంజ్లో ఉన్న టైంలోనే అతను 100 కోట్లు తీసుకున్నాడు. దాంతో మనం కూడా మార్కెట్ పెంచుకోవాలి, మన సినిమాలకు కూడా మార్కెట్ పెంచాలి, మనం కూడా రెమ్యూనరేషన్లు పెంచాలనే పరుగు పందెం మొదలైంది. దీంతో ప్రతి హీరో కూడా ప్రెజర్ పెడుతున్నాడు డైరెక్టర్ల మీద, ప్రొడ్యూసర్ల మీద, నాతో పాన్ ఇండియా ప్రాజెక్ట్ వర్కౌట్ చేయండి అని. ఈ ప్రెజర్లో నుంచి ప్రొడ్యూసర్లు డైరెక్టర్ల మీద ప్రెజర్ పెడుతున్నారు. బాబు పాన్ ఇండియా సబ్జెక్ట్ కావాలట, నా దగ్గర ఒక పెద్ద హీరో డేట్స్ ఉన్నాయని మాట్లాడుతున్నారు. అలా ఈ ప్రాజెక్టులన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్లో తీస్తున్నాం అనేటువంటి కార్యక్రమంలోకి వెళ్ళిపోయాయి. ఇందులో కొన్ని సినిమాలు కనెక్ట్ అవ్వచ్చు, కొన్ని మెజరబుల్గా ఫ్లాప్ అవ్వచ్చు. లైగర్ లాంటి సినిమా ఎంత దారుణమైన డిజాస్టర్ అయిందో మనం చూసాం. అది నిజంగా హీరో యాటిట్యూడ్ వల్లే డిజాస్టర్ సార్, లేదా మూవీ? హీరోకి సంబంధం లేదు ఆ సినిమా. అది కేవలం డైరెక్టర్ గారి గొడవే, డైరెక్టర్ గారి క్రియేషన్. అది హిట్ అయినా ఫెయిల్ అయినా మేజర్ క్రెడిట్ డైరెక్టర్కి ఎడుతుంది. కాకపోతే కొన్ని సందర్భాల్లో హీరో ఇన్వాల్వ్మెంట్ ఎక్కువయ్యి ఇబ్బంది పడి డైరెక్టర్ సఫకేట్ అయ్యి ప్రాజెక్టులు చెడగొట్టినటువంటి సందర్భాలు కూడా కొన్ని ఉంటాయి. అలాంటి ప్రాజెక్టులకు ఉదాహరణ ఆచార్య సినిమా. కొరటాల శివ వర్సెస్ చిరంజీవి నడిచినటువంటి ఆ ప్రాజెక్టులో చిరంజీవి ఇన్వాల్వ్మెంట్ పెరిగి రామ్ చరణ్కి ఎక్కువ క్యారెక్టర్, ఎక్కువ స్క్రీన్ ఇవ్వాలి. లేదు, అది ఆల్రెడీ స్క్రిప్ట్ స్టేజ్లో డిసైడ్ అయిపోయింది. అది కాకుండా స్క్రిప్ట్ దగ్గర నుంచి మొదలు పెడితే టేకింగ్ వరకు ప్రతిదీ కూడా వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ పెరుగుతున్నటువంటి క్రమం. ఈ పెరుగుతున్న క్రమంలో తను కార్నర్ అయిపోయాడు. ఈ కార్నర్ అయిపోవటం అనేది సినిమా మీద ప్రభావం చూపించింది. ఆ సినిమా డిజాస్టర్ అయింది. ఇలాంటి సమస్యలు కొన్నిసార్లు అనివార్యంగా వస్తాయి. సార్, అప్పుడు డిస్ట్రిబ్యూషన్ ఎవరైతే డిస్ట్రిబ్యూట్ చేసి లాస్ ఉన్నారో వాళ్ళందరూ ఈయన మీద ప్రెషర్ పెట్టారు కదా, కొరటాల గారి మీద. మనీ ఇస్తా అన్నారు, అది అయిపోయిందా సార్? ప్రాబ్లం క్లియర్ అయిపోయిందా? అది అయిపోయా కదా, రెండో ప్రాజెక్ట్కి వెళ్ళాడు. ఓకే, అంటే అలా ఒక సినిమా డిస్ట్రిబ్యూటర్ నష్టపోతే డైరెక్టర్స్ ఇస్తారా సార్ మనీ? బాధ్యత తీసుకుంటే ఇస్తారు. ఓకే, బాధ్యత తీసుకోకపోతే ఎవరు? ఓకే, అలా ఏదైనా జరిగిందా సార్? ఎవరైనా డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోతే హీరోలు కలెక్ట్ చేసుకొని మనీ ఇవ్వడం, హీరోలు వెనక్కి ఇవ్వడం అనేది రజనీకాంత్ గారు చేశాడుగా. బాబా మూవీ ఆయనే ప్రొడ్యూసర్ కూడా దానికి. ఆయన ప్రొడ్యూసర్ కాబట్టి, ఆయన హీరో కాబట్టి చేశాడు. ఆ తర్వాత కూడా ఏదో సినిమా ఫ్లాప్ అయితే తన రెమ్యూనరేషన్ వరకు వెనక్కి ఇచ్చేయడం చూసాం మనం. అట్లా రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు అంతవరకే. కానీ నిర్మాతలు ఖచ్చితంగా డిస్ట్రిబ్యూటర్లను ఏదో మేరకు సంతృప్తి పరచాల్సిన అవసరం ఉంటుంది. అంటే నెక్స్ట్ పిక్చర్ మీకు తక్కువ రేటుకి ఇస్తామనో ఏదో ఒక సెటిల్మెంట్ చేసుకుని పంపించేస్తారు. అలా జరిగిద్దా సార్? అదే జరుగుతుంది, అలాగే జరుగుతుంది. ఇప్పుడు కొరటాల శివ కూడా వాళ్ళందరికీ ఏదో డబ్బులు కొలిచి ఇచ్చాడు అని అనుకోనక్కర్లేదు. దేవర సినిమా మీకే ఇస్తాం, ఈ రేషియోలో ఇస్తాం,
మీరు దానిలో ప్రాఫిట్ తినండి అని చెప్పి సెటిల్ చేసిన వ్యవహారం అది. ఆయన ఏదో ఆయన ఇంట్లోకి వెళ్ళి వెంటనే డబ్బులు తీసుకొచ్చి వాళ్ళందరికీ సెటిల్మెంట్ చేశాడని కాదు. ప్రొడ్యూసర్లు కూడా అదే చేస్తారు. నెక్స్ట్ పిక్చర్ కొంచెం తక్కువకి ఇద్దాంలేండి, మీకే ఇస్తాం, కొంచెం బిగ్ లెవెల్లో పెడుతున్నాం వేరే హీరోతో అని చెప్తారు. అది అక్కడికి ఆ సెటిల్మెంట్ కోసమే వస్తారు వాళ్ళు, డబ్బుల కోసం కాదు. వాళ్ళకి తెలుసు డబ్బులు రావని, తెలిసినప్పటికీ ఏదో ఒక కమిట్మెంట్ ఉంటుంది కదా అనే ఉద్దేశంతో వస్తారు. అలా జరుగుతుంది సినిమా బిజినెస్ అనేది. ఇప్పుడు ఈ డిస్ట్రిబ్యూషన్లో నష్టపోయిన వాళ్ళు మళ్ళీ ఎలా కోలుకోవాలి? ఇంకా కోలుకోవడాలు ఉండవా? ఈ సినిమాకి సంబంధించి ఇంకా అయిపోయినట్టే ఇంకా వాళ్ళు. గతంలో ఎలా ఉండేదంటే 5 ఏళ్ళు వాళ్ళ చేతుల్లో ఉంటుంది సినిమా. ఏ సెంటర్లో రిలీజ్ చేస్తారు సినిమాని, ఇక్కడ ఫెయిల్ అవుతుంది సినిమా, బి సెంటర్లకు పంపిస్తారు, అక్కడ కొంత రెవెన్యూ వస్తుంది. సి సెంటర్లకు వెళ్ళేది అదే ప్రింట్, అక్కడ నుంచి కొంత డబ్బులు వచ్చేవి. ఇది ఈ లోపు కొంచెం గ్యాప్ ఇచ్చి ఈ 3 చోట్ల తిరిగి వచ్చేసరికి ఏ సెంటర్లో రీ రిలీజ్ చేసేవాళ్ళు, సెకండ్ రిలీజ్. ఈ లోపు ఈ పాటలు, ఈ సన్నివేశాలు, మౌత్ పబ్లిసిటీ పెరిగి సెకండ్ రిలీజ్ అయినప్పుడు చూడాలనుకుని కొంతమంది ప్రిపేర్ అయ్యేవాళ్ళు. సినిమా ఒకసారి థియేటర్లోంచి వెళ్ళిపోయిన తర్వాత తిరిగి సినిమా హాల్కి వస్తే తప్ప చూసే అవకాశం లేదు. అప్పుడు ఫోన్లు లేవు, ల్యాప్టాప్లు లేవు, ఇంటర్నెట్ లేదు. కాబట్టి వెయిట్ చేసేవాళ్ళు. వెయిట్ చేసిన వాళ్ళు సినిమా రీ రిలీజ్ అవుతోంది, సెకండ్ రిలీజ్ అవుతోంది అనగానే వెళ్ళేవాళ్ళు థియేటర్కి. దానవేర సూరకర్ణ అనే సినిమా ఫస్ట్ రిలీజ్లో ఎంత కలెక్ట్ చేసిందో సెకండ్ రిలీజ్లో కూడా అంతే కలెక్ట్ చేసింది. అది ఫస్ట్ రిలీజ్లో 1 కోటి కలెక్ట్ చేసింది, సెకండ్ రిలీజ్లో కూడా 1 కోటి రూపాయలే కలెక్ట్ చేసింది. ఇలా ఉండేది ఆ రోజుల్లో. అందుకని ఆ సెకండ్ రిలీజ్లో కొంత డబ్బులు వచ్చే వాళ్ళకి దాంతో కొంత నష్టం కూడేది. రెండోది, డిస్ట్రిబ్యూటర్లు ఎలా చేసేవాళ్ళు ఆ రోజుల్లో, సినిమాకి డబ్బులు అడ్వాన్స్ ఇచ్చేవాళ్ళు. సినిమా బడ్జెట్ వేసుకొచ్చిన తర్వాత కథ నచ్చి బడ్జెట్ నచ్చితే దానిలో కొంత భాగం వీళ్ళు విడుదల చేసేవాళ్ళు. సినిమా వీళ్ళే రిలీజ్ చేస్తారు కాబట్టి ముందు తమ డబ్బులు తీసేసుకుని ఓవర్ఫ్లో ప్రొడ్యూసర్కి పంపించేవాళ్ళు. ఇది పద్ధతి. ఇప్పుడు ఆ పద్ధతి లేదు. ఎక్కడెక్కడో రిలీజ్ అవుతోంది సినిమా, ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయో ఎవరికి తెలియటం లేదు. ఈ పరిస్థితికి వచ్చేసింది ఇప్పుడు సినిమా పరిస్థితి. సరే, మీరు ఇప్పుడు ఆ రోజుల్లో గురించి మాట్లాడుతున్నారు కాబట్టి అప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారికి, కృష్ణ గారికి విభేదాలు వచ్చాయి కదా, అవి రాజకీయ పరంగానేనా లేదా సినిమాల వల్ల వచ్చిన విభేదాలా? విభేదాలు అనేవి ఏం లేవండి వాళ్ళ మధ్య. పొలిటికల్ రైవలరీ అనేది కూడా ఆయన వేరే పార్టీలో ఉండటం, ఈయన వేరే పార్టీలో ఉండటం వలన జరిగింది. కృష్ణ గారు ఎప్పుడూ కూడా రామారావుని గురువుగానే భావించేవాడు. ఆయన రామారావు అభిమానిగానే జీవితం ప్రారంభించాడు. సినిమాల్లోకి రావడానికి ఆయనకి ఒక రకంగా ప్రేరణ రామారావు గారు. అయితే సినిమాల్లోకి ఖచ్చితంగా రావాలి అనే అభిప్రాయం కలగడానికి కారణం నాగేశ్వరరావు. అంటే దేవదాస్ సినిమా సక్సెస్ టూర్లో భాగంగా వాళ్ళు తెనాలి వెళ్ళారు. ఆ టైంలో అభిమానులు ఆయన కోసం పరిగెట్టడం అవి చూశాడు ఇతను. చూసి మనం హీరో అయితే ఇలా మన కోసం కూడా పరిగెడతారు అనే ఉద్దేశంతో సినిమాల్లోకి రావాలనుకున్నాడు. కానీ ఒరిజినల్గా ఆయన రామారావు అభిమాని. ఆయన ఇండస్ట్రీకి రావాలి అనుకున్నప్పుడు కూడా నేరుగా వెళ్ళి ఎన్టీఆర్ని కలిశాడు. కలిసి నేను మీ అభిమానిని, సినిమాల్లోకి రావాలనుకుంటున్నాను అని. అయితే ఆయన ధోరణిలో ఆయన ఏదో డైలాగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి, నాటకాల్లో నటించండి, ఆ తర్వాత రండి అని ఏదో చెప్పాడు. అయిపోయింది. ఈయన నాటకాల్లో చేస్తూనే వచ్చాడు. సినిమాల్లోకి ఆదుర్తి సుబ్బారావు గారి ద్వారా వచ్చాడు. వచ్చిన తర్వాత రామారావు గారితో ఆయనకు వచ్చిన విభేదం ఏమీ లేదు. నిజానికి ఆయన ఏ సినిమా చేయాలన్నా ముందు వెళ్ళి అక్కడ అడ్వైజ్ తీసుకునేవాడు ఆయన దగ్గరికి వెళ్ళి. వీళ్ళ మధ్య సన్నిహిత సంబంధం ఉందా సార్? వెళ్ళి అడ్వైజ్ అడిగేవాడు ఆయన. అయ్యా నేను ఈ సినిమా చేస్తున్నాను, చెయ్యొచ్చా చేయకూడదా అని అడిగేవాడు. అలాగే ఆయన మొదటిసారి మోసగాళ్ళకు మోసగాడు అనే సినిమా ఆయన బ్యానర్లో, అంటే అగ్ని పరీక్ష అనే సినిమా తీసి అది ఫెయిల్ అయ్యి ఈ సినిమా చేద్దాం, కౌబాయ్ సబ్జెక్ట్తో చేద్దాం అనే ఉద్దేశంతో మోసగాళ్ళకు మోసగాడు కేఎస్ఆర్ దాస్ గారి డైరెక్షన్లో చేసినప్పుడు ఆ సినిమా రామారావు గారికి చూపించారు. అయ్యా ఏంటి పరిస్థితి, మీ జడ్జిమెంట్ ఏమిటి అని. ఆయన చెప్పాడు, బాబు ఇది ఫ్యామిలీ ఆడియన్స్ రారు ఈ సినిమాకి, యూత్ వస్తారు, రిపీట్ ఆడియన్స్ ఉండరు, కాబట్టి మీకు మీరు ఆశించిన స్థాయిలో డబ్బులు రావు, కానీ రిపీట్ రన్స్లో డబ్బులు వస్తాయి.
ఫస్ట్ రిలీజ్లో ఈ సినిమా మనం అనుకున్నట్టు ఆడలేదు అని డిస్కరేజ్ కాకండి, రిపీట్ రన్స్లో డబ్బులు వస్తాయని చెప్పాడు. అదే జరిగింది ఆ సినిమాకి. ఆ తర్వాత పండంటి కాపురం అనే సినిమాలో ఈయన యాక్ట్ చేస్తూ ఉండగా ప్రొడ్యూసర్ భాగస్వామిగా చేరమని అడిగాడు ఈయన. అడిగితే ఎన్టీఆర్ గారు చేరమంటే చేరతాను అన్నాడు. అక్కడికి వెళ్ళి కథ చెప్పారు రామారావు గారికి. చెబితే ఇది మా ఉమ్మడి కుటుంబం లాంటి సినిమాయే కదా, ఇలాంటి సినిమాలు చూస్తారు జనాలు, అంటే తమ జీవితాల్లో ఏది లేదో అది తెర మీద చూసి ఆనందపడటానికి ఇష్టపడతాడు ప్రేక్షకుడు, ఇది సైకాలజీ. కాబట్టి ఉమ్మడి కుటుంబాలు అనేవి మన జీవితాల్లో నుంచి వెళ్ళిపోయినాయి, కానీ తెర మీద చూసి ఆనందపడతారు. ఆ అనుబంధాలు అవన్నీ వీళ్ళ జీవితంలో ఉండాలని కోరుకోరు. కాబట్టి ఇలాంటి సబ్జెక్టులు వర్కౌట్ అవుతాయి, జనం చూస్తారు, నువ్వు డబ్బులు పెట్టని చెప్పాడు. ఆయన డబ్బులు పెట్టాడు, సినిమా హిట్ అయింది, డబ్బులు వచ్చినాయి. ఆ సినిమా సద్దినోత్సవానికి ఎన్టీఆర్ని చీఫ్ గెస్ట్గా పిలిచారు. ఆయన వెళ్ళాడు, స్టేజ్ మీదే ఆయనతో దేవుడు చేసిన మనుషులు కమిట్మెంట్ తీసుకున్నారు. రామారావు గారు డేట్లు ఇస్తే నా బ్యానర్లో ఆయనతో సినిమా తీస్తాను అని స్టేజ్ మీద ప్రకటించాడు కృష్ణ. ఆయన వెంటనే మీరు కత్తి తెచ్చుకోండి, నేను డేట్స్ ఇస్తాను అన్నాడు. అట్లా దేవుడు చేసిన మనుషులు అనే సినిమా పద్మాలయ బ్యానర్, కృష్ణ ప్రొడ్యూసర్గా రామారావు సినిమా వచ్చింది. ఇంకా వాళ్ళ మధ్య విభేదాలు ఏమున్నట్టు, ఆయన ఒక హీరో బ్యానర్లో ఇంకో హీరోని లీడ్ హీరోగా పెట్టి తను చిన్న పాత్ర చేశాడు. ఆ సినిమా తర్వాత అల్లూరి సీతారామరాజు అనౌన్స్ చేశాడు. ఆయన సీతారామరాజు సినిమా ఆల్రెడీ 53లోనే రామారావు గారు చేయాలనుకున్నాడు. మేకప్ స్టిల్స్ బయటకు వచ్చినాయి. తర్వాత ఆయన ఆపేశాడు సినిమాని. ఘంటసాల గారితో పాటలు కూడా పాడించి రికార్డింగ్ కూడా అయింది. ఆ ప్లేస్లో జయసింహ సినిమా వచ్చింది. అది చేయాలనుకున్నటువంటి టైంలోనే. ఎందుకు ఆపేసాడు సినిమా అంటే ఆయనకుండే రీజన్స్ ఆయనకున్నాయి. ఈయన సీతారామరాజు అనౌన్స్ చేసినప్పుడు కృష్ణ గారు పిలిచి చెప్పాడు ఆయన చెయ్యొద్దు అని. మీరు చేస్తానంటే మేము ఆపేస్తాం అన్నాడు ఆయన. నేను చేయను, మీరు చేయొద్దు అన్నాడు. ఎందుకు అంటే ఆయన రీజన్స్ ఆయన చెప్పాడు. సీతారామరాజు జీవితాన్ని జస్టిఫై చేయటం అనేది చాలా ఇబ్బంది తెర మీద. మహారథి గారు వీళ్ళందరూ రకరకాలుగా చెప్తున్నారు, ఇది డ్రామటైజ్ చేసి చెయ్యొచ్చు అని అంటున్నారు, కానీ తద్వారా మనం సీతారామరాజు గారి జీవితంలోకి ఎంటర్ అయిపోయి మన పద్ధతిలోకి ఆయన తీసుకొచ్చినట్టు అవుతుంది, ఆయన అగౌరవపరచటంగా అవుతుందేమో అనే భయం చేత నేను వదిలేశాను, మీరు కూడా దయచేసి చేయొద్దు అని చెప్పాడు ఆయన. ఈయన అక్కడ ఓకే అని చెప్పి బయటకు వచ్చి తన పద్ధతిలో తాను కొనసాగాడు. కొంతకాలం మాటలు లేవు వాళ్ళ మధ్య. ఆ తర్వాత కురుక్షేత్రం సినిమా అప్పుడు మళ్ళీ చిన్న వివాదం. అప్పుడు కూడా ఆయన పిలిచాడు ఈయన్ని, కృష్ణని పిలిచి ప్రాజెక్టు డ్రాప్ చేసుకోమని చెప్పాడు. అంటే ఈయన కర్ణ తీస్తున్నాడు అప్పుడు, దానివేడి సిమిలర్ సబ్జెక్ట్ అవుతుంది, ఒకేసారి రిలీజ్ అనుకుంటున్నాం కాబట్టి మీరు ఇప్పుడు ఆపి తర్వాత చేయండి, లేదు అసలు వదిలేయండి, ఆ ప్రాజెక్ట్ వదిలేయండి అని చెప్పాడు. అప్పటికే మేము 10 లక్షల పైన ఖర్చు పెట్టున్నాం కాబట్టి ముందుకే వెళ్తాం అన్నాడు ఆయన. వెళ్ళాడు. 2 సినిమాలు 77 సంక్రాంతికి రిలీజ్ అయినాయి. అది పెద్ద హిట్, ఇదేమో ఫ్లాప్. కానీ దీనికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టారు. కురుక్షేత్రం సినిమాకి ఆ రోజుల్లోనే 40 లక్షలు దాటి ఖర్చు పెట్టారు, అది ఫెయిల్ అయింది. అదేమో 17 లక్షల కంటే తక్కువలో తీసిన సినిమా, అది పెద్ద హిట్ అయి 2 కోట్లు కలెక్ట్ చేసింది. అది దానవేరు సూరకర్ణ. అట్లా కృష్ణ గారు ఆయనకంటే సీనియర్ హీరోలతో తలబడిన ప్రతిసారి ఇబ్బంది పడ్డాడు. అక్కినేని నాగేశ్వరరావు గారు దేవదాస్ సినిమా రీమేక్ చేసినప్పుడు కూడా అదే జరిగింది. ఆ సినిమా రిలీజ్ అయింది, అది 2 సినిమాల మధ్య కంపారిజన్ వచ్చింది, అది బాగుందని సద్దినోత్సవం జరిగింది ఆ సినిమాకి. మళ్ళీ అప్పటికి 7వ 8వ రిలీజ్ అయింది. ఈ సినిమా ఏమో ఫస్ట్ రిలీజ్ ఫ్లాప్ అయింది. అలా రామారావుకి కృష్ణకి ఘర్షణలు జరిగినటువంటి 2-3 సందర్భాలు అవే. ఇవి కాకుండా ఒకసారి ఆయన జయాంధ్ర ఉద్యమం జరిగినప్పుడు పానగల్ పార్క్ ముందు ఒకరోజు నిరాహార దీక్ష చేశాడు. జయాంధ్ర ఉద్యమానికి మద్దతుగా 72లో జయాంధ్ర ఉద్యమం వచ్చిందంటే తెలంగాణ నుంచి విడిపోతాం మేమని ఆంధ్ర యూత్ ఉద్యమం చేసింది. అంటే హైదరాబాద్లో ముల్కీ నిబంధనలు ఉండొచ్చు, తప్పేం లేదని సుప్రీంకోర్టు చెప్పింది. అంటే మా రాజధానిలో మేము పరాయి వాళ్ళం అవటం ఏంటి, మాకు అసలు అక్కర్లేదు, ఈ రాష్ట్రం వద్దు, ఈ రాజధాని వద్దు, మాకు ఆంధ్ర ఇచ్చేయండి క్యాపిటల్ విజయవాడగా అని చెప్పి ఒక మూమెంట్ జరిగింది. అప్పుడు జయాంధ్ర ఉద్యమం అంటారు దాన్ని. ఆ మూమెంట్ సందర్భంగా కృష్ణ గారు నిరాహార దీక్ష చేశాడు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటమే మంచిది అని, ఈ స్టేట్ నుంచి విడిపోవడం మంచిది అని.
అప్పుడు రామారావు గారు పిలిచి కోప్పడ్డాడు. అంటే ఇప్పుడు నువ్వు అది కూడా ఏ ఉద్దేశంతో, నువ్వు ఇండస్ట్రీ రిప్రజెంటేటివ్గా మాట్లాడావు అక్కడ కూర్చుని, పేపర్లో అదే ఫోకస్ అవుతుంది. తెలంగాణ వాళ్ళు ఆంధ్ర హీరోలు విడిపోవాలనుకుంటున్నారు అని అనుకుంటే ప్రమాదం కదా. సినిమాకి దెబ్బ పడిద్ది కదా. సినిమాలు అన్ని ప్రాంతాల్లోనూ రిలీజ్ అవ్వాలి. ఈ హీరో ఆంధ్ర అభిమాని, ఇతను విడిపోవాలంటున్నాడు లాంటి ఇమేజ్ అవతల వాళ్ళ దగ్గర పడితే ఇబ్బంది అవుతుంది. అందుకని అలాంటి పని చేసే ముందు అందరితోనూ మాట్లాడితే నువ్వు సొంత నిర్ణయాలు తీసుకోకు అని వార్నింగ్ ఇచ్చాడు. అప్పుడు ఆ 3 సంఘటనలు తప్ప వాళ్ళ మధ్య వేరే విభేదాలు లేవు. ఆ తర్వాత ఆయన రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఈయనేమో కాంగ్రెస్ పార్టీలోకి ప్రవేశించాడు. తెలుగుదేశం ఓటమి కోసం మొన్న ఎలాగైతే వర్మ గారు వ్యూహం, శబదం అనే సినిమాలు తీశాడు, అదే పద్ధతిలో రామారావు గారిని టార్గెట్ చేస్తూ, రామారావు గారిని రెడిక్యూల్ చేస్తూ దాదాపు 7-8 సినిమాలు తీశాడు కృష్ణ గారు. మండలాధీశుడు కావచ్చు, నా పిలిపే ప్రభంజనం కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, గండిపేట రహస్యం అని తీశారు, విశ్వామిత్ర అని తీశారు. ఇలా 7-8 సినిమాలు తీశాడు ఆయన. ఆ 7లో 2 సినిమాలు మాత్రం ఆడినాయి, మిగిలినవన్నీ ఫ్లాప్ అయినాయి. ఆ నష్టం అంతా భరించాడు ఆయన. అది ఒక యుద్ధం జరిగింది. అప్పుడు కూడా రామారావు గారు కృష్ణని కోప్పలేదు. ఒక పెళ్లిలో కనిపిస్తే పిలిచి నా మీద సినిమాలు తీస్తున్నారు, డబ్బులు వస్తున్నాయా అని అడిగాడు ఆయన. అది అడిగి అయిపోయినాయా ఇంకా ఉన్నాయా అని కూడా అడిగాడు. అడిగి పంపించేశాడు, నష్టపోకుండా అనవసరంగా ఆయన. ఆ పద్ధతిలోనే ఉండేవాడు ఆయన. అందుకని వాళ్ళిద్దరి మధ్య ఘర్షణలు లేవు. అయితే ఘర్షణ పడ్డ సందర్భాలు ఉన్నాయి. కృష్ణ గారి 300వ సినిమా తెలుగు వీర లేవరా అనే సినిమాకి రామారావు గారితోనే క్లాప్ కొట్టించాడు. ఏది ఆయన మీద 8 సినిమాలు తీసిన తర్వాత తన 300వ సినిమాకి రామారావు గారే క్లాప్ కొట్టాలి అని వెళ్ళి అడిగి ఆయన్నే తీసుకొచ్చి క్లాప్ కొట్టించారు. ఈ రిలేషన్ ఉండేది. ఆయన ఎప్పుడూ రామారావు గారిని తక్కువగా చూడలేదు. ఆయనకి ఇచ్చే గౌరవం ఆయనకి ఇచ్చాడు. కాకపోతే తన అవసరాల కోసం రామారావు గారికి అగెనెస్ట్గా కూడా నడిచినా ఆయన క్షమిస్తాడు అనేటువంటి కాన్ఫిడెన్స్ ఉండేది ఈయనకి. ఈయన సినిమాలకి రామారావు గారు ఏమి ఇబ్బందులు కలిగించారు? రిలీజింగ్ కానీ ఇప్పుడు ఎలా జరుగుతున్నాయి? టికెట్లు పెంచము ఏమీ లేదు. ఆయన ఎప్పుడు కృష్ణ సినిమాలను అడ్డుకోవాలనో, విడుదల కాకుండా చేయాలనో ఎప్పుడూ అనుకోలేదు. ఆయన్ని ఎంత రెడిక్యూల్ చేసిన సినిమాలైనా రిలీజ్ అయినాయి. మండలాధీశుడు సినిమా రిలీజ్ అయింది. అందులో కోట శ్రీనివాసరావు గారు ఎన్టీఆర్ని రెడిక్యూల్ చేశాడు. ఎన్టీఆర్ అభిమానులు ఆయన్ని కొట్టారు విజయవాడలో, కోట శ్రీనివాసరావుని. ఇంత జరిగిన సినిమాని ఆపటమో లేకపోతే రిలీజ్ చేయమాకండి అని చెప్పటమో జరగలేదు. అయితే కొంతమంది ఆయన ఏదైనా హర్ట్ అవుతాడేమో అని కొన్ని నిర్ణయాలు తీసుకునేవాళ్ళు ఇండస్ట్రీలో. అంటే ఇండస్ట్రీ ఎన్టీఆర్ని పెద్దగా అంగీకరించడం వలన వచ్చిన సమస్య అది. అంటే టిఎల్వి ప్రసాద్ అని డైరెక్టర్ ఉండేవాడు, తాతినేని లక్ష్మీ వరప్రసాద్ అని. ఆయన చిరంజీవితోనూ బాలకృష్ణతోనూ సినిమాలు చేశాడు. టింగురంగడు అనే సినిమా చిరంజీవితో, తర్వాత రాణికాసులు రంగమ్మ అనే సినిమా చిరంజీవి, పులి అనే చిరంజీవి సినిమాకి ఈయన డైరెక్టర్ కావాల్సింది తప్పిపోయింది. దానికంటే ముందు నాగు అనే సినిమాకి టిఎల్వి ప్రసాదే డైరెక్టర్. అలాంటి టిఎల్వి ప్రసాద్ని పులి సినిమాకి నువ్వు డైరెక్షన్ చేయొద్దు అని చిరంజీవి ద్వారా ప్రొడ్యూసర్లు చెప్పించారు. ఎందుకు చెప్పించారు? ఆనం నెల్లూరు వాళ్ళు ప్రొడ్యూసర్లు ఆ సినిమాకి. ఎందుకంటే టిఎల్వి ప్రసాద్ ఫాదర్ ప్రకాష్ రావు గారు, తాతినేని ప్రకాష్ రావు గారు రామారావు గారు రూమ్మేట్ మెడ్రాస్ వచ్చినప్పుడు. ఆయన రామారావు కలిసి ప్రయాణం చేశారు. రామారావు గారి బ్యానర్లో మొదటి సినిమాకి ప్రకాష్ రావు గారే డైరెక్టరు. అయినప్పటికీ అంటే పిచ్చిపుల్లయ్య సినిమాకి ఆయనే డైరెక్టర్ అయినప్పటికీ ఆయన నాదెండ్ల భాస్కర్ రావు రామారావుకి వెన్నుపోటు పొడిచినప్పుడు నాదెండ్ల స్టాండ్ తీసుకున్నాడు ఆయన. రామారావుకు వ్యతిరేకమైన స్టాండ్ తీసుకున్నాడు ప్రకాష్ రావు గారు. కాబట్టి ఈయనతో అంటే ఆయన కొడుకు టిఎల్వి ప్రసాద్తో మనం కొనసాగితే రామారావు గారి గుడ్ లుక్స్లు లేకుండా పోతావేమో అనే భయంతో వీళ్ళు టిఎల్వి ప్రసాద్ని దూరం పెట్టారు. కానీ తర్వాత టిఎల్వి ప్రసాద్ వెళ్ళి పర్సనల్గా రామారావుని కలిశాడు. అయ్యా ఇలా జరుగుతోంది నా జీవితం, బాలకృష్ణ గారితో 2 సినిమాలు కమిట్ అయినా 2 పోయినాయి, చిరంజీవితో సినిమా కమిట్ అయినా అది పోయింది, నా భవిష్యత్తు ఏంటో నాకు అర్థం కావడం లేదు, కారణం ఎవరిని అడిగినా ఇదే చెప్తున్నారు,
మీ నాన్న నాదండ్రులతో వెళ్ళాడు కాబట్టి మేము నీతో సినిమాలు తీయమంటున్నారంటే మీ నాన్న నిర్ణయానికి నిన్ను నెపనేయటం ఏంటి, అది బుద్ధి లేనితనం, నేను మాట్లాడతాను అన్నాడు ఆయన. అయితే ఈ మాట్లాడటం ఇవన్నీ వర్కౌట్ అయ్యే వ్యవహారాలు కాదని అతను హిందీలోకి వెళ్ళిపోయాడు. మిథున్ చక్రవర్తితో సినిమాలు తీసుకున్నాడు హ్యాపీగా అక్కడ, తాతినేని రామారావు గారి సారథ్యంలో. ఇది తప్ప పెద్ద వాళ్ళిద్దరి మధ్య వేరే గొడవల్లో రామారావు గారు ఇలాగే చూసేవాడు ఏ విషయాన్ని ఆయన. ఓకే, మరి ఇది బాగుంది. మరి కృష్ణ గారికి బాలసుబ్రహ్మణ్యం గారికి గొడవ ఏంటి సార్? ఆయన రామకృష్ణ అనే సింగర్ని తీసుకొచ్చారు. రామకృష్ణన్ కాదు, రాజ్ సీతారాం అనే సింగర్ని పట్టుకొచ్చాడు. రాజ్ సీతారాముని పట్టుకురావడానికి కారణం ఏంటంటే బాలసుబ్రహ్మణ్యం గారు కృష్ణ గారికి విజయకృష్ణ మూవీస్ అని ఇంకొక కన్సర్న్ ఉండేది, విజయ నిర్మల్ గారి బ్యానర్. అవును సార్. అయితే అందులో ఒక సినిమాకి పాటలు పాడటానికి అంతకుముందు ఒక సినిమాకి బాలసుబ్రహ్మణ్యానికి డబ్బులు ఇవ్వాలి, వాళ్ళు ఇవ్వలేదు. ఆ డబ్బులు డిమాండ్ చేస్తూ డబ్బులు ఇస్తేనే పాడతాను, ఆ డబ్బులు ఇవ్వండి పాడతాను అన్నాడు ఆయన. ఇది కృష్ణ గారికి ఎలా ప్రొజెక్ట్ చేశారంటే డబ్బులు ఇస్తే తప్ప పాడనంటున్నాడు అని. అదేమిటి, మనమే కదా అతన్ని రైజ్ చేసింది అని అన్నాడు ఈయన. అంటే బాలసుబ్రహ్మణ్యం గారు ఎర్లీ డేస్లో ఆయనకి అడపా కమెడియన్స్కి వాళ్ళకి పాడే అవకాశాలు వచ్చేవి. అప్పటి పెద్ద హీరోలందరికీ ఘంటసాల గారే పాడేవాడు. అలాగే చిన్న హీరోలు కూడా ఘంటసాల గారితోనే పాడించుకోవాలని తపన పడేవాళ్ళు. ఆయన పాడను అంటే అప్పుడు గత్యంతరం లేక బాలసుబ్రహ్మణ్యంతో పాడించుకునేవాళ్ళు. శోభన్ బాబు గారు అయితే ఘంటసాలతో పాడించమని ఇన్సిస్ట్ చేసేవాడు ప్రొడ్యూసర్లని. అలాగే జరిగేది కొన్ని సందర్భాలు. అంటే శారద సినిమాలో 2 పాటలు ఘంటసాలతో పాడించారు. ఈ ధోరణిలో నడుస్తున్న టైంలో ఆయన చనిపోయాడు. చనిపోయినప్పుడు ఇండస్ట్రీ బాలసుబ్రహ్మణ్యం వైపు టర్న్ అవ్వాల. ఘంటసాల గారు చనిపోయారు కదా, వెంటనే బాలసుబ్రహ్మణ్యం అందుకోవాలి. ఘంటసాల గారి లాంటి గొంతు ఎక్కడుంది అని వెతికింది ఇండస్ట్రీ. రామకృష్ణ అనే సింగర్ ఉన్నాడని తెలిసి అతనితో పాడించుకున్నారు. బాలసుబ్రహ్మణ్యం అవకాశాలు పోయాయి. ఘంటసాల గారు ఉండగా కొంచెం బ్రైట్గా ఉన్న అవకాశాలు ఘంటసాల గారు చనిపోయిన తర్వాత టోటల్గా వాష్ అవుట్. అందరు హీరోలు రామకృష్ణతోనే పాడించుకునేవాడు. ఆ టైంలో కృష్ణ గారు నాకు 4 సినిమాలు ఈజీగా ఉంటాయి ప్రతి సంవత్సరం, అవి నువ్వు పాడుకో అని చెప్పి బాలసుబ్రహ్మణ్యానికి చెయ్యి ఇచ్చి నిలబెట్టాడు ఆయన. అటువంటి హెల్ప్ చేస్తే మనం ఆ రోజుల్లో, అంటే తర్వాత రామకృష్ణని ఈయన దెబ్బ కొట్టగలిగాడు, అది వేరే గొడవ. అయితే అంత సపోర్ట్ చేసిన మన దగ్గర డబ్బులు ఇస్తే తప్ప పాడను అంటాం కరెక్ట్ కాదు కదా అని ఆయన ఈ రాజ్ సీతారాం అనే సింగర్ని పట్టుకొచ్చాడు. ఒకప్పుడు బాలసుబ్రహ్మణ్యాన్ని ఎలాగ రైజ్ చేసాం, ఇప్పుడు ఈ కుర్రాన్ని రైజ్ చేద్దాం అని చెప్పి సింహాసనం ఈ పాటలన్నీ అతనితోనే పాడించారు. ఆ తర్వాత రాజ్కోటి, వేటూరు సుందరామూర్తి గారు కలిసి వాళ్ళిద్దరి మధ్య సయోధ్య చేసి మళ్ళీ బాలసుబ్రహ్మణ్యం కృష్ణ గారికి పాడేలాగా చేశారు, అంతే. అది వివాదం బాలసుబ్రహ్మణ్యానికి కృష్ణకి. అప్పుడు కూడా అంటే రాజ్కోటి మా సినిమాలో బాలసుబ్రహ్మణ్యం గారే పాడతారు అని ఆయనతో చెప్పినప్పుడు ఆయన ఏం మాట్లాడలేదు. బాలుతో చెప్తే లేదు ఆయన పాడించుకోవట్లేదు కదా అన్నాడు. వెళ్ళి కృష్ణని కలిసి వచ్చి చెప్తానని వెళ్ళాడు ఆయన. వెళ్ళి ఆ రోజు ఏం జరిగిందంటే అని చెప్పబోతే ఈయన చెయ్యి పట్టుకుని ఆయన చెప్పిన మాట ఏంటంటే అయిపోయింది కదా అయిపోయింది, ఇప్పుడు ఆ పాత విషయాలు తవ్వుకోవద్దు, హ్యాపీగా కలిసి పని చేసుకుందాం, మీరు వెళ్ళిపోండి అన్నాడు. ఆ తర్వాత బాలసుబ్రహ్మణ్యం పాడాడు. ఆ మధ్యలో ఆ 3-4 ఏళ్ళు మాత్రం రాజ్ సీతారాం పాడాడు. ఆ తర్వాత ఆయన అంతర్ధానం అయిపోయాడు, ఏమైపోయాడో తెలియదు. ఇప్పుడు పద్మాలయ స్టూడియోస్ ఎవరిది సార్? కృష్ణ గారు, విజయ నిర్మల గారు ఇద్దరు కలిపా లేదంటే? ఇద్దరిది కాదండి, అది ప్రభుత్వం ఇచ్చింది స్టూడియో కట్టుకోమని. అయితే ఆ స్థలాన్ని వీళ్ళు GTV వాళ్ళకి ఇచ్చారు. ప్రస్తుతం వాళ్ళ కంట్రోల్లో ఉంది అది. పద్మాలయ అనే పేరు కూడా తీసేశారు. హైదరాబాద్ నగర శివార్లలో ఒక చోట, ఒక విలేజ్లో కొంత స్థలం కొని అక్కడ పద్మాలయ స్టూడియోస్ అని బోర్డు పెట్టి అక్కడ ఏదో యాక్టివిటీ జరుగుతున్నట్టుగా ఒక డ్రామా నడుస్తోంది. కారణం ఏంటంటే ఈ స్టూడియోలకు స్థలాలు ఇచ్చింది ప్రభుత్వం. ఈ స్థలాలు దేనికి ఇచ్చారు? వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికో వ్యాపారాలు చేసుకోవడానికో ఇవ్వలేదు, సినిమాలు తీయడానికి ఇచ్చారు. ఆ సినిమా తీయకుండా వేరే పని చేస్తే ప్రభుత్వం ఒప్పుకోదు. అందుకని ఈ సినిమా వాళ్ళకి స్థలాలు ఇవ్వటం అనేది చాలా జాగ్రత్తగా ఉంటుంది గవర్నమెంట్. నాగేశ్వరరావు గారు కూడా అన్నపూర్ణ స్టూడియోస్ లో టింబర్ ఎస్టేట్ పెట్టాడు. అదే ఆయన అన్నపూర్ణ టింబర్ ఎస్టేట్స్ అని పెట్టాడు. చదలవాడ, తెనాలికి చెందిన చదలవాడతో కలిసి
పెడితే రామారావు గారు సీఎంగా ఉండి నోటీసులు ఇచ్చాడు. నీకు సినిమాలు తీయమని స్థలం ఇస్తే టింబర్ ఎస్టేట్ పెట్టావేంటి, ముందు ఆ సైట్ హ్యాండ్ ఓవర్ చేయి గవర్నమెంట్కి. ఆయన కోర్టుకు వెళ్ళాడు, ఆ టింబర్ ఎస్టేట్ తీసేశాడు. సుప్రీంకోర్టు వరకు నడిచింది కేసు అది. తర్వాత 89లో రామారావు గారు ఓడిపోయినప్పుడు చెన్నారెడ్డి సీఎం అయినప్పుడు అది క్లియర్ చేసుకున్నాడు ఆయన, నాగేశ్వరరావు గారు. ఆ కేసుని ఎక్స్పార్టీ చేయించుకుని బయటపడ్డాడు. కాబట్టి పద్మాలయ స్టూడియోస్కి చిత్ర నిర్మాణం కోసం ఇస్తే వీళ్ళు దాన్ని ఇతర యాక్టివిటీస్కి వాడటం మాత్రమే కాకుండా వేరే వాళ్ళకి అమ్మేశారు కూడా. అయితే వీళ్ళని భాగస్వాములుగా పెట్టుకుని ఒక డీల్ రాసి అందులో జీ ప్రవేశించింది. ఇప్పుడు జీ కంట్రోల్లో ఉంది. పద్మాలయ టోటల్గా వైండప్ చేశారు అంటే వీళ్ళు ప్రభుత్వానికి సంజాయిషి చెప్పుకోవాలి. కాబట్టి వేరే చోట ఒక స్థలంకి ముందు బోర్డు పెట్టారు అంతే, పద్మాలయ స్టూడియోస్ అని బోర్డు పెట్టారు తప్ప లోపల యాక్టివిటీ ఏముండదు. ఇప్పటికే అనుపూర్ణ స్టూడియోస్కి ఏదో వివాదం నడుస్తుంది, అందువల్లే నాగార్జున గారు అదేం లేదు, గవర్నమెంట్తో మంచిగా ఉంటారు. గవర్నమెంట్తో ఎందుకు మంచిగా ఉంటాడంటే గతంలో ఉన్నటువంటి అనుభవాలు రీత్యా. అంటే గతంలో వాళ్ళ నాన్నగారు అలా టింబర్ ఎస్టేట్ పెట్టడం, గవర్నమెంట్ అడ్వర్స్గా రియాక్ట్ అవ్వటం, పైగా నాగేశ్వరరావు గారికి సన్నిహితుడు అన్నగారు అని పిలుచుకున్నటువంటి వ్యక్తి ఆయన నుంచే దాడి జరగటం, దాంతో ఈ 7 ఎకరాలకు సంబంధించి వేరే యాక్టివిటీ చేయాలనుకున్నాడు ఆయన ప్రారంభంలో. అంటే అది సినిమా థియేటర్ల నిర్మాణము, కాంప్లెక్స్ నిర్మాణము, ఇలాంటివి రకరకాలుగా ఆలోచించాడు. ఆలోచించిన దశలో రాజశేఖర రెడ్డి గారికి కొంచెం సన్నిహితంగా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారితో సన్నిహితంగా ఉన్నారు. అలాగే ఆయనతో రకరకాల వ్యాపారాల్లో ఉన్నటువంటి నిమ్మగడ్డ ప్రసాద్ గారు జగన్మోహన్ రెడ్డితో సన్నిహితంగా ఉండటం, తర్వాత ఆయన మీద కేసులు వచ్చినప్పుడు ఆయన కూడా జైలుకి వెళ్ళటం, నాగార్జున గారు తిరుపతి వెళ్ళి లడ్డూలు తీసుకొచ్చి వాళ్ళకి సరఫరా చేయటం, జైలుకి వెళ్ళి, ఇవన్నీ చూసాం మనం. అయితే ఈ యాక్టివిటీ జరుగుతున్న టైంలోనే ఇండస్ట్రీ బిగ్ సినిమా వైపు టర్న్ అయినప్పుడు తను కాంప్లెక్స్గా మార్చాలి అనుకున్నటువంటి ఏరియాలో ఎయిర్ కండిషన్ స్టూడియోలు అవి నిర్మాణం చేసి స్టూడియో యాక్టివిటీనే నడుపుతున్నాడు ఇప్పుడు ఆయన. ఇతర వ్యాపారాలు ఏం చేయట్లేదు అక్కడ. ఎయిర్ కండిషన్డ్ ఫ్లోర్స్ వచ్చినాయి. ఇప్పుడు ఈ పాన్ ఇండియా లెవెల్లో వెళ్తున్నటువంటి సినిమాలకి గ్రీన్ మ్యాట్ వ్యవహారం చేసుకోవటానికి కన్వీనియంట్గా దాన్ని మార్చాడు అంతే. మార్చి అదే వ్యాపారం చేస్తున్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు ఆయనకి ఏ గవర్నమెంట్తో. కాకపోతే తన ప్రాపర్టీస్ ఇతర లావాదేవీలు సెటరేట్ చేసుకోవడానికి ఏ ప్రభుత్వంతోనైనా సన్నిహితంగా ఉండే ప్రయత్నం చేస్తాడు ఆయన. అక్కినే నాగేశ్వరరావు గారు కూడా అదే చేసేవాడు, ప్రభుత్వాలతో కొంచెం సన్నిహితంగా ఉండేవాడు. అందుకనే ఆయన నేను స్టూడియో కట్టుకోవాలి అనగానే వెంగళరావు గారు కన్సిడర్ చేశారు, స్థలం ఇచ్చారు, స్టూడియో కట్టుకున్నాడు. 75లో దాన్ని ఇనాగ్రేట్ చేసుకున్నాడు. ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఇనాగ్రేషన్ చేసింది. 75లో రామారావు గారే వచ్చి ఇనాగ్రేట్ చేశాడు. రామారావు గారు అప్పటి రాష్ట్రపతి, వాళ్ళ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుపుకుంది ఆ స్టూడియో. అదే స్టూడియో మీద రామారావు గారు మళ్ళీ కేసు పెట్టారు. అది చాలా కాలం నడిచింది ఆ కేసు, చాలా కాలం నడిచి సుప్రీంకోర్టు దాకా వెళ్ళే పరిస్థితి. 89లో చెన్నారెడ్డి గెలిచినప్పుడు లక్కీగా చెన్నారెడ్డితో ఆయన గుడ్ రిలేషన్స్ ఉండటం వలన అది సాల్వ్ చేసుకున్నాడు ఆ ఇష్యూని. ఈ మాట కూడా చెప్తారు కదా, సినీ పరిశ్రమలో వ్యాపారంలో నిజాయితీగా వ్యాపారం చేసి అసలు బిజినెస్ రంగంలో మంచి పేరుంది ఒక్క అక్కినేని వారి కుటుంబానికి అని. వ్యాపారం అంటేనే రకరకాల గందరగోళాలు ఉంటాయి, అవన్నీ ఎవరైనా చేస్తాడు. సక్సెస్ ఉంటే సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అంటారు అంతే. డబ్బులు సంపాదించాడా లేదా అన్నదే ఎండ్ ఆఫ్ ది డే చూసేది. వాళ్ళు నీతిగా సంపాదించారా, నిజాయితీగా సంపాదించారా అనేది ఉండదు. నష్టపోయిన వాళ్ళు నష్టానికి రకరకాల కారణాలు ఉన్నప్పటికీ మేము చాలా నిజాయితీగా చేశాము అని క్లెయిమ్ చేసుకుంటారు. అంటే అదొక మనకి పాత రోజుల్లో సామెత ఉంటుంది, ఏదో గాయం అయితే వెన్న రాసుకున్నట్టు అని. ఆ పద్ధతిలో తమని తాము జస్టిఫై చేసుకోవడానికి ఏదో చెప్పుకోవడమే తప్ప వ్యాపారంలో ఉన్నవాడికి సక్సెస్ అయ్యాడా లేదా అనటానికి ఒకే ఒక్క కొలబద్ద సంపాదించారా లేదా అన్నదే. వ్యాపారం వ్యాపారమే, వ్యవహారం వ్యవహారమే. ఏ విషయాన్ని ఆ విషయంగానే చూడాలి, దాన్ని ఇంకో దాంతో లింక్ చేసి చూడటం తప్పు. సరే, ఇప్పుడు రీసెంట్గా హీరో రాజ్ తరుణ్దిను ఒక అమ్మాయి లావణ్య అనేది ఇష్యూ నడుస్తుంది కదా సార్, అసలు ఏంటి? ఒక్కొక్క వెబ్సైట్లో ఒక్కొక్క స్టోరీ ఉంది, అసలు ఎక్కడ కథనం అనేది పూర్తి ఇద్దరు
ప్రేమికులు ఒక దశలో ప్రేమించుకున్నారు, కలిసి జీవించాలి అనుకున్నారు, జీవించారు, పెళ్లి చేసుకోలేదు వాళ్ళు. ఓకే. ఈ ట్రావెల్లో అంటే ఆ అమ్మాయి ఒక సఫరింగ్లో ఉండగా తన దగ్గరకు వచ్చింది. వచ్చినప్పుడు మస్తాన్ అనే అతనితో ఘర్షణ పడింది ఆ అమ్మాయి ప్రారంభంలో. రెండవది రాజ్ తరుణ్కి అవకాశాలు ఇప్పించడానికి తను కొంత హెల్ప్ చేసింది. ఆ విషయం ఇతను ఇప్పటికీ అడ్మిట్ చేస్తున్నాడు, అతను రిజెక్ట్ చేయట్లా. తమ మధ్య ఒక దశలో స్నేహం ఉంది అనే విషయాన్ని రాజ్ తరుణ్ అడ్మిట్ చేస్తున్నాడు ఇప్పటికీ, ఈ గొడవ తర్వాత కూడా. అతను వేరే హీరోయిన్తో సన్నిహితంగా ఉంటున్నాడు, తన్ని నెగ్లెక్ట్ చేస్తున్నాడు అనేది అమ్మాయి గొడవ. రెండోది వాళ్ళ వైపు నుంచి తనకి ప్రమాదం ఉంది అనేది కూడా అమ్మాయి మాట్లాడుతోంది ఇప్పుడు. అసలు మా మధ్య వేరే అంటే వీళ్ళు లీగల్గా ఎటువంటి బాండింగ్ లేనప్పుడు నేను ఎవరితో ఉంటే తనకేంటి అనే పద్ధతిలో ఇతను రియాక్ట్ అయ్యాడు తొలి దశలో. కానీ తర్వాత తమ మధ్య ఏం జరిగిందో ప్రపంచానికి చెప్పాడు. టైం తేడా ఉండొచ్చు, అంటే మేము ఇంతకాలం కలిసి ఉన్నామని ఆ అమ్మాయి ఒక ఫిగర్ చెప్పింది, ఇన్నేళ్ళు అని. దానికంటే ఒక 4 ఏళ్ళు తగ్గించి ఈయన చెప్తున్నాడు. 11 ఏళ్ళు అని తనంటే 6 ఏళ్ళు ఉన్నాం, 4 ఏళ్ళు ఉన్నాం అని ఇతను చెప్తున్నాడు. ఇది ఒక వ్యత్యాసం తప్ప సంబంధం ఉంది అనే విషయంలో ఇద్దరు అడ్మిట్ చేస్తున్నారు. పెళ్లి కాదది, సహజీవనం చేశారు. అక్కడి నుంచి నేను రిలీవ్ అవుతున్నాను, అదే అమ్మాయికి నచ్చలేదు, నచ్చక దాడి చేస్తోంది, నన్ను ఇబ్బంది పెట్టడం కోసం ఇవన్నీ మాట్లాడుతోంది అనేది ఆయన గొడవ. అంటే ఇది వాళ్ళ పర్సనల్ అఫైర్. ఇది లీగల్గా పోలీసులు ఎంతవరకు సాల్వ్ చేయగలరు అనేది చూడాలి. చాలా మంది అతను అరెస్ట్ అయిపోతున్నాడు, ఈ రోజు రేపు జైలుకి వెళ్ళిపోతున్నాడు. నిన్న కూడా వెళ్ళి ఏదో ఆధారాలతో అబార్షన్ చేయించారని ఆధారాలతో 498 సెక్షన్ ఫైల్ చేసింది అన్నారు. లేదు, 498 పెట్టాలా మరొకటి పెట్టాలా అనేది వీళ్ళు కాదు చెప్పాల్సింది. వీళ్ళు జస్ట్ ఆధారాలు ఇస్తే వాళ్ళు ఏం సెక్షన్ కింద కేసు పెట్టాలో డిపార్ట్మెంట్ చూసుకుంటుంది, అది వీళ్ళు కాదు. అయితే ఈ అమ్మాయి తమ మధ్య సంబంధాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి రకరకాల ఆధారాలు తీసుకెళ్లి చూపిస్తోంది. అందులో భాగంగానే అవి కూడా చూపించి ఉండొచ్చు. పోలీసు వాళ్ళు ఇది చెయ్యాలి అనుకుంటే చేస్తారు, లేదనుకుంటే చేయరు. ప్రాథమికంగా వీళ్ళకి పెళ్ళయిందా లేదా, దానికి సాక్ష్యాలు ఉన్నాయా లేదా, దానికి ఒక ఎవరైనా ఆ పెళ్ళిని ఎవరు చేశారు ఇవన్నీ చూస్తారు కదా. వెడ్డింగ్ కార్డ్స్ ఉన్నాయా, పెళ్లి ఫోటోలు ఉన్నాయా, ఈ వ్యవహారం ఏమీ లేదు అన్నప్పుడు ఎలా వ్యవహరించాలనే దానిలో వాళ్ళ గందరగోళం వాళ్ళకు ఉంది. అందుకనే ఇతన్ని పిలిచి మాట్లాడారు తప్ప ఇతని మీద ఏమి నువ్వు స్టేషన్లోనే ఉండాలి, లాకప్లో కూర్చోవాలని మాట్లాడలేదు కదా. వీళ్ళిద్దరి మధ్య ఒక డిస్టర్బెన్స్ వచ్చింది. వీళ్ళ మధ్య సయోధ్య ఎలా వచ్చిందో డిస్టర్బెన్స్ కూడా అలాగే వస్తుంది. ప్రతి మనిషి కూడా ఒక యూనిట్టే. ఏ ఇద్దరు కలిసి ఉండరు, కలిసి ఉండాలని ఆశీర్వదిస్తారు కానీ కలిసి ఉండాలని రూలు లేదు, కలిసి ఉండే అవకాశం కూడా ఉండదు. ఎవరో కొంతమంది సరెండర్ అవుతారు, ఒక లొంగుబాటు ద్వారా కలిసి ఉంటారు అంతే తప్ప 100 ఏళ్ళు 150 ఏళ్ళు కలిసి ఉండటం అనేది కుదిరే వ్యవహారం కాదు. ప్రతి మనిషి ఒక యూనిట్, వాళ్ళకు ఒక బ్యాక్ డ్రాప్ ఉంటుంది, వాళ్ళ బ్రాటప్లో వాళ్ళకు కొన్ని అభిప్రాయాలు ఏర్పడతాయి. ఆ నేపథ్యంలోనే వాళ్ళు ప్రపంచాన్ని చూస్తారు. అవతల వాళ్ళు టోటల్గా డిఫరెంట్గా ఉంటారు. వాళ్ళ బ్రాటప్ వేరు, వాళ్ళ దృక్పథం వేరు, వాళ్ళ విషయాలను చూసే పద్ధతి వేరు. ఇక్కడే ఘర్షణ మొదలవుతుంది, అంటే చర్చ మొదలవుతుంది. ఈ చర్చ ఘర్షణ దాకా వెళ్లకుండా ఎవరైనా తగ్గితే అంటే నీ అభిప్రాయం కరెక్టే నేనే తప్పు అని అంటే కొనసాగుతుంది అది. ఈ విమర్శ ఆత్మవిమర్శ లేకుండా వన్ సైడెడ్గా ఎవరు వ్యవహరించినా రెండో వాళ్ళకి సఫకేట్ అయ్యి వెళ్ళిపోవాలనుకుంటారు, వెళ్ళిపోతారు. ఆ వెళ్ళిపోయేటప్పుడు ఇది పెళ్లి బంధము, ఇది 100 ఏళ్ళు నిలబడాలి అని చెప్పి శ్లోకాలు పద్యాలు చెప్పినంత మాత్రాన అది నిలబడదు. అది నిలబడడం కరెక్ట్ కాదని కదా మీకు చట్టం ఉంది, విడాకుల చట్టం ఉంది కదా, దాని మీద సెటైర్లు ఉండొచ్చు. కానీ ఈ పర్సనల్ స్పేస్ని గౌరవించాలి, ఘర్షణలు పడేదాకా వెళ్ళకండి. మీ మధ్య విభేదాలు పరిష్కరించుకోవడం కుదరదు, మీ మధ్య ఉన్నటువంటి కాంట్రడక్షన్, మీ మధ్య ఉన్నటువంటి వైరుధ్యం, అది మిత్ర వైరుధ్యంగానే పరిష్కరించుకొని బయటకు వెళ్ళిపోండి అని చెప్పడం కోసమే అది ఉంది. కాకపోతే కౌన్సిలింగ్ అది చేసేవాళ్ళు ఇదివరకు, ఇప్పుడు అది కూడా అక్కర్లేదు. వాళ్ళిద్దరూ వస్తే ఓకే అంటే ఓకే,
ఇచ్చేసేయండి అని చెప్పింది కదా కోర్టు ఈ మధ్య రీసెంట్గా. అవును, 1 వీక్లో కూడా వచ్చేస్తాయి సార్. కాబట్టి ఇంత వెసులుబాటు ఎందుకు ఇస్తుంది అంటే, మీ ఇప్పుడు ఎవరైనా సరే విడిపోవడం తప్పు లేకపోతే విడాకులు తీసుకున్నారు అని ఎవరు మాట్లాడిన ఆ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గురించి. నేను ఒక్క భార్య ఉంది నాకు, ఆయనకు ఒక భార్య ఉందా, ఈయనకి 15 మంది ఉన్నారా అంటే, ఇంతమంది ఇన్ని పెళ్లిళ్ళు చేసుకోవాలని చట్టంలో ఎక్కడా చెప్పలేదు. ఇన్ని విడాకులు మాత్రమే తీసుకోవాలి లేకపోతే ఇతన్ని తీసుకెళ్లి సైబీరియా పంపించేస్తామని చట్టంలో ఎక్కడా లేదు. ఎవరు ఎన్ని పెళ్లిళ్ళు అయినా చేసుకోవచ్చు, ఎంతమందితోనైనా విడిపోవచ్చు. విడిపోవటం అనేది వాళ్ళిద్దరికీ సంబంధించిన విషయం. ప్రపంచంతో దానికి ఏ సంబంధం లేదు, ప్రపంచానికి కూడా దాంతో ఏ సంబంధం ఉండే అవకాశం లేదు. కాకపోతే ఏంటంటే ధార్మిక కోణంలో చూసి దీన్ని గందరగోళం చేస్తారు. ఇది ఇద్దరు ఇండివిజువల్స్కి సంబంధించి కలిసి ఉండగలమా లేదా అనేది వాళ్ళకు వాళ్ళు నిర్ణయించుకుని విడిపోవాలనుకుంటే విడిపోతారు. ఎవరి జీవితాలు వాళ్ళు, ఎవరి ప్రయారిటీస్ వాళ్ళు. ఆ విడిపోవడం ద్వారా ఎవరి జీవితంలో వాళ్ళు ముందుకెళ్ళేటువంటి ఛాన్స్ ఉందనుకుంటే ముందుకెళ్తారు. లేదు ఈ నిర్ణయం తప్పు, నువ్వు నాశనం అయిపోతావు దీని ద్వారా అనుకుంటే అయితే అలా కూడా కావచ్చు. ఏదైనా జరగచ్చు, వీళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు నాశనం అయినా వీళ్ళకి సంబంధం లేదు, బాగుపడ్డా సంబంధం లేదు. ఆ క్షణంలో ఆ నిర్ణయాన్ని అప్రిషియేట్ చేసి దండం పెట్టడమే. కాబట్టి ఇక్కడ రాజ్ తరుణ్ వ్యవహారం కూడా అంతే. పోలీసులు ఏం డెసిషన్ తీసుకుంటారు ఎవరికి తెలుసు. ఇప్పుడు ఆ లావణ్య అనే అమ్మాయి కలిసి ఉండాలని పాకులాడుతుంది, అతను విడిపోవాలనుకున్నాడు. ఈ పాకులాడటం అనేది కరెక్ట్ కాదు. ఒక మనిషి విడిపోతాను అని చెప్పిన తర్వాత అతన్ని కలిసి ఉండాలి అని బలవంతం చేయటం అనేది ఖచ్చితంగా తప్పే. ఏ విషయంలోనైనా తప్పే. రాష్ట్రాలు విడిపోయినప్పుడు కూడా తప్పే. తెలంగాణ విడిపోయినప్పుడు సమైక్యాంధ్ర ఉద్యమం చేశారు అక్కడ, అది దుర్మార్గం. అంటే విడిపోయేవాడికి దగ్గర ఆర్గ్యుమెంట్ ఉంటుంది, ఎందుకు విడిపోవాలనుకుంటున్నానో వాడి దగ్గర ఒక ఆర్గ్యుమెంట్ ఉంటుంది. లేదు విడిపోవాలనుకున్నటువంటి అమ్మాయి దగ్గర ఒక ఆర్గ్యుమెంట్ ఉంటుంది. కలిసి ఉండాలి అనే వాడి దగ్గర ఆర్గ్యుమెంట్ ఉండదు, దౌర్జన్యం ఉంటుంది. ఇది ప్రమాదం. అలాంటిదే ఇది కూడా. ఎందుకు పాకులాడుతోంది అమ్మాయి అనేది ఒక క్వశ్చన్ మొదలవుతుంది. ఏదో సంథింగ్, ఏదో ఉంది వ్యవహారం అతని దగ్గర నుంచి, ఏదో ఆశిస్తుందా లేకపోతే అని చెప్తున్నాడు. అదే అతను మాట్లాడటానికి ఒక అవకాశం దొరుకుతుంది. ఇది చాలా క్లియర్గా ఆత్రేయ గారు ఒక పాటలో చెప్తాడు. కోకిలమ్మ అనే సినిమాలో అంటే ఆ సినిమాలో హీరోయిన్ని ప్రేమించిన అతను ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అనే విషయం తెలుస్తుంది ఆ అమ్మాయికి. తెలిసినప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్ రాయమని చెప్పాడు ఆయన బాలచందర్. చెబితే ఈయన రాస్తూ ఎలా రాస్తాడంటే, దాన్ని అడిగేందుకు నీకున్నది మమకారం, నువ్వు ఎంతకాలం ప్రేమించావు కాబట్టి ఎందుకు ఇలా చేసావు అని అడుగు, అంతవరకే నీకు రైట్ ఉంది. అడిగేందుకు నీకున్నది మమకారం, విడిపోయేందుకు తనకున్నది అధికారం అంటాడు. ఆ పాట యూట్యూబ్లో ఉంటుంది, చూడండి. ఓకే సార్, నేను చూస్తాను. అడిగేందుకు నీకున్నది మమకారం, విడిపోయేందుకు తనకున్నది అధికారం, దాన్ని నువ్వు కాదనే రైట్ లేదు నీకు. విడిపోవాలన్నప్పుడు అడిగి దండం పెట్టి వదిలేయి. ప్రేమించటం అనేది నీకు వీడితోనే మొదలవ్వాలి. ప్రేమ అనేది నీలో ఇన్బిల్ట్ ఉంది కాబట్టి వాడిని ప్రేమించావు. అది వీడితోనే ఎండ్ అవ్వాలని కూడా ఎక్కడా లేదు. వీడిని వదిలిపెట్టి వాడు ఉండనన్నప్పుడు నువ్వెందుకు బలవంతం పెడతావు వాడిని? వదిలిపెట్టి నీ ప్రేమను గౌరవించేవాడు ఎవడన్నా దొరికితే వాటితో మళ్ళీ ప్రేమలోకి వెళ్ళి తప్పేం లేదు దానిలో అని రాస్తాడు ఆ పాటలో క్లియర్గా. అంత స్పష్టంగా చెప్పాడు ఆయన. చాలా పాటల్లో చెప్పాడు, ఒక పాటలో కాదు, ఇది ఒక ప్రోగ్రామ్గా చెప్పాడు ఆయన. బాబు, విడిపోవాలనుకున్న వాడికి దండం పెట్టి పంపించేయండి, మీరు దయచేసి వాడిని కట్టేసే ప్రయత్నం చేయకండి. అది హ్యూమన్ రైట్స్ని మీరు అగౌరవపరిచినట్టు అని చాలా స్పష్టంగా చాలా సినిమా పాటల్లో చెప్పాడు ఆయన. వలచుట తెలిసిన నా మనసునకు మరచుట మాత్రం తెలియనిదా అని రాసి ఒక చోట, మనసిచ్చినదే నిజమైతే మన్నించుటయే రుజువు కదా, నీ సుఖమే నేను కోరుతున్నాను, నేను వెళ్ళిపోతున్నాను, నిన్ను వీడి అందుకే వెళ్ళిపోతున్నా అంటాడు. అలా డెమోక్రటిక్గా ఉండండి, ఎవరిని రూల్ చేసే ప్రయత్నం చేయకండి అని చెప్పాడు ఆయన. కాబట్టి మానవ సంబంధాలు అలాగే ఉండాలి. ఎవరిని రూల్ చేయటం అనేది కరెక్ట్ కాదు. నో రూలింగ్. ఇప్పుడు అక్కడ అతనేమో విడిపోవాలంటున్నాడు, నా వల్ల కాదు నేను వెళ్ళిపోతాను ఈ రిలేషన్ నుంచి అంటున్నాడు.
కలిసి ఉండాలి ఖచ్చితంగా, దానికి మీరు అంటే కలిసి ఉండేలాగా మీరు బెదిరించండి లేకపోతే జైల్లో వేయండి అనే పద్ధతిలో బిహేవ్ చేయటం తప్పది. వాళ్ళు ఎలా డీల్ చేస్తారు దీన్ని అంటే చట్టబద్ధత ఏముంది వీళ్ళ రిలేషన్కి అనేది ప్రధానం పోలీసుల వరకు. చట్టానికి కావాల్సింది ఆధారం సాక్ష్యం మాత్రమే చూస్తారు వీళ్ళు, మిగిలినవన్నీ సంబంధం లేదు, సెంటిమెంట్లు లేవు అక్కడ. కాబట్టి ఎంఐ రకరకాల ఎవిడెన్సెస్ తీసుకెళ్ళి ఎస్టాబ్లిష్ చేయటానికి విపరీతంగా కృషి చేస్తుంది. దాన్ని యాక్సెప్ట్ చేస్తారా రిజెక్ట్ చేస్తారా అనేది పోలీసుల విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. ఒక్కొక్కసారి అతను తప్పు చేశాడని వాళ్ళు భావిస్తే తీసుకెళ్ళి జైల్లో వేస్తారు. జైల్లో వేసినందు వల్ల ఏమిటి ప్రయోజనం? అతను జైలు చేసి బయటకు వచ్చేస్తాడు, బెయిల్ తీసుకుని బయటకు వస్తాడు, కేసు కొట్లాడతాడు. అదే ఎక్విటల్ అవుతుందా, ఈ సాక్ష్యాలు కోర్టు నమ్ముతుందా అంటే చాలామందికి ఒక భ్రమ ఉంటుంది, జైలుకి వెళ్ళినవాడు నేరస్తుడు అని. అది కాదు, నేరం మోపబడిన వాడు మాత్రమే వాడు. కోర్టులో నేరం నిర్ధారణ అయినప్పుడు మాత్రమే రిమాండ్ ప్రిజనర్ వేరు, కన్విక్టెడ్ ప్రిజనర్ వేరు. రిమాండ్లో ఉన్నవాడు నేరస్తుడు కాదు, వాడు జైల్లో ఉన్నప్పటికీ నేరస్తుడు కాదు. వాడు నేరం మోపబడినవాడు, కన్విక్ట్ అయిపోయిన వాడు, నేరం ప్రూవ్ అయినవాడు, వాడు నిరూపితమైనటువంటి వాడు, వాడిని నేరస్తుడు అని పిలవచ్చు. చాలామంది అసలు జైల్లో ఉన్న ప్రతోడు నేరస్తుడు అని మాట్లాడతారు, అది తప్పు. అట్లాగే అతను జైలుకి వెళ్తాడు, లేకపోతే కేసు కొట్లాడి బయటకు వస్తాడు, అతని కెరీర్ ఏదో అతను చూసుకుంటాడు. ఇదొక బ్యాడో గుడ్డో ఒక ఎక్స్పీరియన్స్గా జీవితంలో రిజిస్టర్ అవుతుంది. అందుకని ఈఎంఐ కూడా తనకి ఏం కావాలో స్పష్టంగా చెప్పేసి ఇది నాకు కావాలను, ఇది ఇప్పించేసేయండి, వాడి బతుకునివ్వండి అని క్లోజ్ చేసుకోవడం బెటర్. దీనిలో ఏమవుతుందంటే ఈ గందరగోళంలో వీళ్ళు సైకలాజికల్గా విపరీతంగా ప్రెజర్ ఫీల్ అయిపోయి రివెంజ్ ప్రోగ్రామ్గా వీళ్ళే డిజైన్లోకి వెళ్ళిపోతారు. ఇదొక ప్రమాదం కూడా జరుగుతుంది, అది కూడా అక్కడ జరుగుతుందేమో అని డౌట్ నాకు. ఇద్దరిలోనూ తప్పులు ఉండొచ్చు, అది ఎలా పరిష్కారం అవుతుంది అనేది వాళ్ళ పర్సనల్ గొడవ. పోలీసులు ఏ మేరకు ఎలా వ్యవహరిస్తారు చూడాలి. సరే భరద్వాజ్ సార్, మీరు ఇచ్చిన సమాచారం తెలుగు సినీ పరిశ్రమ గురించి చాలా విశ్లేషణ చాలా బాగుంది సార్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి మా స్టూడియోకి వచ్చి మా ప్రేక్షకులకి ఇంత సమాచారం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. చూసారు కదండి, నెక్స్ట్ ఇంటర్వ్యూ ఇంకొక ప్రముఖమైన వ్యక్తితో మీ ముందుకు వస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.